పిల్లలకు శుభాశీస్సులు. మన చందు తెలుగు భాషలో ఎలా మాట్లాడారో మనకు ఒక తావు చూపించారు, ఒక బాట వేశారు. అదే బాటలోనే నేను నడుపుదామని ప్రయత్నిస్తాను. తెలుగు మాట్లాడేటప్పుడు తప్పులు అంటే క్షమించండి. మీకు 2 విన్నపాలు చెప్పడం వచ్చానండి. మొదటిది, గత 15 సంవత్సరాల నుంచి ఇండియాలో ఉన్న తెలుగు వాళ్ళకి చాలా అదృష్టవంతులని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గురుగారు లాంటి వారు, సాగంటి వారు, అటువంటి గరిగిపాటి వారు చాలామంది వ్యాఖ్యానాలు చెప్పి మన తెలుగు వాళ్ళని తలుపు చేస్తున్నారు. మనకి అమెరికాకి గత 4 సంవత్సరాల నుంచి గురుగారు ఇక్కడికి వాషింగ్టన్కి వచ్చి మనకి అదే వ్యాఖ్యానాలతో మన అదృష్టాన్ని కలిగించి తలుపు చేస్తున్నారు. మనకి రామాయణం చెప్పారు, శ్రీమద్ భాగవతం చెప్పారు, తర్వాత లలితాక్షరాలు చెప్పారు, ఇప్పుడు మనకి సౌందర్యాలను అందిస్తున్నారు. గత 2 రోజుల బట్టి మీరు చూస్తున్నారు కదా, ఎంత విపులంగా మనకి అందరికీ అర్థమయ్యేటట్టు పండు విప్పు తీసినట్టు మనకి చెప్తున్నారు. దాంట్లో ఉన్న ఉపాసనే కాకుండా ముఖ్యంగా తత్వం, బ్రహ్మ విద్య కూడా మనకి నేర్పుతున్నారు. ఆ అదృష్టం మనకి చాలా ఉంది. దానికి మనం ఎంతో గురుగారు ఎంతో మనకు కృతజ్ఞతలు. మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా విద్య నేర్పిన వారికి, ముఖ్యంగా బ్రహ్మ విద్య నేర్పిన వారికి గురుదక్షిణ ఇచ్చుకోవడం మన సాంప్రదాయం. అంచేత ఈరోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ ఇక్కడ వచ్చిన ప్రేక్షకులు, శ్రోతలు ఆ రుణాన్ని తీసుకోవడానికి వీలుగా మనం గురుదక్షిణ అందజేయాలండి. అది చెప్దామని వచ్చి ముఖ్యంగా ఆ చివరి బెంచ్ మీద కొన్ని వెన్నులప్సాలు ఉన్నాయండి. ఇందాక మన చందు చెప్పినట్టు క్యాష్ కానీ చెక్ ఇస్తే మాత్రం క్యాష్ అని రాయండి. ఆ విధంగా చేస్తే మన గురుదక్షిణ అందజేయాలండి. మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలంటే అది చాలా ఇంపార్టెంట్ అండి. రెండో విషయం ఏం చెప్తాం అనుకున్నానంటే, అన్నదాని గురించి టెంపుల్ వాళ్ళు ఎక్కడ మీ దాతలందరూ విరాళాల మూలంగా అది అన్నీ సమకూడాయండి. అన్నదానం గురించి ఇప్పుడు మనకి విరాళాలు అవసరం లేదు, కానీ ఈ బస్సు అనేది మనకి చాలా అవసరం. మొదట్లో శుక్రవారం తాపుతాం అనుకున్నాము, కానీ అందరూ అడుగుతున్నారు కాబట్టి రేపు ఎల్లుండి కూడా బస్సు ఏర్పాటు చేస్తున్నామండి. దానికి అనుకూలంగా మీకు అవకాశం ఉంటే దాతలు ముందుకు వచ్చి దానికి కొంచెం విరాళం ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ విషయం చెప్దామని మీకు ఇక్కడ వచ్చానండి. చాలా సంతోషం. నమస్కారం. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యస్మాత్ సర్వం సముత్పన్నం జగదేతచ్చరాచరం ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం. పుండరీకపురమధ్యవాసినీం
వృత్తరాజ సహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం చింతయామి శివకామసుందరీం. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శివకేశవాది దేవతలకు నమస్కరించుకుంటూ సౌందర్యలహరి ప్రవచనం మహాయజ్ఞం అది నిన్నటి రోజున అమ్మవారి యొక్క కుండలిని స్వరూప వర్ణనతో పూర్తి చేసుకున్నాం. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పథ్యా విహరసే సుధాధారాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసా అవాప్య స్వాం భూమిం భుజగనిభముధ్యష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. ఈ రెండు శ్లోకాల్లో విశేషం ఏంటంటే మన లలితా శాస్త్రం చదువుకుంటున్న మూలాధారైకలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతవృత్త విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరస్థ రుద్రగ్రంథి విభేదిని. ఈ విభేదిని వరకు భిత్వాకుల పదం అక్కడికి వచ్చేప్పుడు విభేదిని అయిపోయింది. ఆ తర్వాత సహస్రారాంబుజాలు కూడా సుధాసార అభివర్ష్యం. ఆ సుధాసార అభివర్షనే సుధాధారాసారై చరణయుగళాంతర్విగళతే అని మాటలు చూపిస్తున్నారు. కుండలిని యోగ క్రమం ఇందులో చెప్పబడుతున్నది. దీన్ని మనం విస్తారంగా చెప్పుకున్నాం. ఇప్పటి వరకు సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క సౌందర్యాలు నాలుగింటిని మరొక్కసారి మనం పరామర్శ చేసుకున్నట్లయితే స్థూలమైన దివ్యమంగళ విగ్రహము కొనత్కాంచీదామ శ్లోకంలో చెప్పబడుతున్నది. అదేవిధంగా రెండవది సూక్ష్మమైన శబ్దస్వరూపము, మూడవది కుండలిని రూప వర్ణన అయింది, నాలుగవది తాత్విక రూపం, ఐదవది యంత్ర రూపం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు రూపము, యంత్రము, మంత్రము ఈ మూడు ఉపాసనకు సంబంధించినవి. కుండలిని అనేటువంటిది యోగానికి సంబంధించినది. తత్వస్వరూపము వేదాంతానికి సంబంధించింది. ఉపాసనలో ప్రధానంగా మూడు ఉంటాయి. ఒకటి ఆకృతి, రెండవది యంత్రము, మూడవది మంత్రము. ఉపాసకుడు ఈ మూడి గురువు ద్వారా గ్రహిస్తాడు. గ్రహించి ఆ మంత్రాన్ని జపిస్తూ ఆ యంత్రాన్ని ఆరాధన చేస్తూ ఆ యంత్రమునందు ఏ పరదేవత దివ్య రూపం వర్ణింపబడుతుందో దాన్ని ఉపాసన చేస్తూ సాధన చేయడం శ్రీ విద్యోపాసన అంటారు ఇక్కడ. ఇది కేవలం బాహ్యోపాసన. అలా కాకుండా దానిని మనలోనే ఉన్నట్లుగా భావిస్తూ చేస్తే కుండలిని ఉపాసన. చివరకు అది సర్వవ్యాపకమై నాలో ఆత్మగా ఉన్నటువంటి ఆత్మతత్వమేని తెలిస్తే తత్వోపాసన అవుతున్నది ఇక్కడ. అప్పుడు అమ్మవారి ఉపాసన పూర్ణమవుతోంది. అందుకు కేవలం అమ్మవారు అనగానే ఒక అందమైన స్త్రీ అని భక్తిగా దండం పెడుతూ ఉంటే మన ఇంకా ప్రాథమిక దశలో ఉన్న అనర్థం. ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఐదింటిని సమన్వయించగలిగితే పరిపూర్ణమైన అమ్మతత్వం తెలుస్తుంది. ఇప్పుడు యంత్రం ఉపాసనకు సంబంధించినదే. యంత్రం గురించి చెప్తూ మొన్నటి రోజున ఒక మాట చెప్పాం. మంత్రానికి రూపానికి మధ్యన ఉంటుంది యంత్రం అనేది. ఒక ట్రాన్సిషన్ అనొచ్చు. మంత్రం యంత్ర రూపమే విగ్రహ రూపం అవుతుంది. అయితే యంత్రం అనగానే కేవలం శ్రీ యంత్రం మాత్రమే కాదు, ఏ దేవత ఆరాధన కానీ మూడు ఉంటాయి. గ్రహించండి, మంత్రం, యంత్రం, విగ్రహం. ప్రతి దేవత ఆరాధనలు ఉంటాయి. హిందూ దేవతల గురించి ఆలోచించేటప్పుడు దయచేసి ఇతర వ్యవస్థలతో పోల్చవద్దు. దీని పద్ధతి దీనిదే, దీని సంస్కారం దీనిదే, దీని వ్యవహారం దీనిదే. ఇతరులు ప్రార్థనాలయాలు, మనవి దేవతాలయాలు. ఆ దేవతని పెట్టేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది మనకి. ఏ దేవతను మీరు పెడుతున్నారో ఆ దేవతకు సంబంధించిన ఒక శబ్దరూపం ఉంటుంది. ముందు ఆ శబ్దరూపం పట్టుకోవాలి. ఆ శబ్దరూపం పేరేమన్నాం? మంత్రం. ఆ మంత్రాన్ని జపం చేస్తారు.
ఆ చేసిన దాన్ని అంతటిని కూడా అగ్నిహోత్రమునందు హుతం చేసి ఆ శక్తిని ఒక యంత్రంలో ధారపోస్తారు. ఆ యంత్రంపై దేవతను ప్రతిష్ఠ చేస్తారు. ఇంత పద్ధతి ఉంటుంది. కొందరు అంటూ ఉంటారు పిల్లలకు అర్థం కావాలండి అని. అన్ని పిల్లలకు అర్థం కావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంఏ పాఠం చెప్తూ మీ పిల్లల్ని తీసుకొచ్చి వినరా అంటే తప్పు మీది. ఎందుకంటే మెచ్యూరిటీ రావాలి వాడికి. పెద్దలకు మెచ్యూరిటీ లెవెల్ ఉంటుందండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇదే సభలో నాకు 2 ఏళ్ల క్రితం అనుభవం జరిగింది. ఎవరో పాపం వాడు పిల్లాన్ని పట్టుకొచ్చారు. చెప్తున్నదేమో భగవద్గీత. ఆ పిల్లోని తెచ్చారు. చివరికి వస్తే మీ ప్రవచనం నాకు నచ్చలేదండి అన్నాడు. చాలా సంతోషం. కానీ ఏం నచ్చలేదో చెప్పండి అంటే మా పిల్లాడికి ఏం అర్థం కాలేదన్నాడు. మీ పిల్లాడికి అర్థం కావాలంటే నాకు ఇది చెప్పాలి. కానీ సౌందర్యలహరి ఇలాంటి మహాగ్రంథానికి వెళ్ళామంటే దానికి కావలసిన ప్రిపరేషన్, మానసిక సంసిద్ధత అవసరం. ప్రతిదీ మన ఇంకా ఎల్కేజీ యూకేజీ లెవెల్లోనే లేదు స్పిరిచువాలిటీ. మనం ఎదగాలి. ఈ విషయం నేను చిన్నపిల్లలను ఉద్దేశించే కాదు, పెద్ద చిన్నపిల్లలు కూడా ఉంటారు. అంటే వాళ్ళు ఏమిటంటే వాళ్ళకి వాళ్ళు మెచ్యూర్డ్ అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి పెద్ద విషయం చెప్పగానే మా లెవెల్కి అర్థం కాలేదు కనుక అది అర్థం లేదంటారు. కానీ అన్ని విషయాలు మనకు అర్థం అవ్వవు. మనం కొంత స్థాయి ఎదగాలి. ఇందులో సందేహం లేదు. 4 ఏళ్ళు చెప్పిన తర్వాత వర్జీనియా శ్రోతలు సౌందర్యలహరి గ్రహించే స్థితిలో ఉంటారు. అయితే నేను ఇంకో భావన కూడా చెప్తున్నాను. వర్జీనియా, మెరీలాండ్ మొదలైన ప్రాంతాలు ఎక్కడైనా సరే ప్రపంచంలో మహానుభావులు చాలామంది ఉంటారు. లోతైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. ఉపాసకులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు మీలోనూ ఉంటారు. సందేహం లేదు. వాళ్ళకి నేను చెప్పకుండానే గ్రహించగలిగే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో చెప్పుకోవడం ఏంటంటే తెలిసిన విషయాలు ముచ్చరించుకోవడం, తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్న వాళ్ళకి తెలియజేయడం. అసలు తెలియని వాళ్ళు మీరు చెప్పడం ప్రారంభం కళ్ళు మూసుకుంటామంటే మంచి నిద్ర పుచ్చిన వాడిని అవుతాను. అది సంతోషమే, పుణ్యమే. దీనన్నిటికీ ముఖ్యం నేను ఈ మాటలు చెప్పడానికి కారణం ఒక మహా విషయం వినబోతున్నాం కనుక మనస్సుని దానికి సంసిద్ధం చేయడం కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ దాని ముందు గౌరవం ఏర్పడాలి, రెస్పెక్ట్ ఏర్పడాలి. ఇక్కడ మీరు పిల్లల్ని కూర్చోబెట్టి తెస్తారు కానీ వాళ్ళకి అసలు రెస్పెక్ట్ ఉండదు. హిందూ ధర్మం మీద కానీ మన ప్రాచీనత మీద కానీ. ఇంట్లో మీరు చెప్పదు, చేయించరు. ఇదిగో ప్రవచనానికి వచ్చినప్పుడు మా మీదకి తోలుతూ ఉంటారు అక్కడ పెట్టి. మేము అప్పుడు అన్నీ చెప్పాలి వాళ్ళకి ముందు రెస్పెక్ట్ నేర్పండి. పెద్దలు వాళ్ళకి అలవాటు చేస్తే తెలుస్తాయి. కానీ పసితనంలో ఇది తెలియదు. మాకు గురువులు చెప్పే శ్రీచక్రం అర్థం చేసుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది. పాండిత్యంకి సంబంధించిన అంశం కాదు ఇది. ఉపాసనా సంబంధమైన అంశం ఇది. టెక్నికల్ డీటెయిల్స్. ఇది అమ్మవారు ఒక మంచి స్త్రీమూర్తి అని దండం పెట్టే వాళ్ళకి కూడా ఇంతలో అక్కర్లేదు వాళ్ళకి. అలాంటిది మనం ఒక వైజ్ఞానికమైన అంతరార్థం దీనిలో దాగి ఉన్నది అని ఒక సీరియస్నెస్ ఏర్పడడం కోసం ఇంత ఉపోద్ఘాతం ఇవ్వవలసి వచ్చింది. ఇప్పుడు మనం శ్రీచక్రం గురించి ప్రస్తావన చేసే శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. మీ అందరి చేతుల్లో శ్రీచక్రాలు ఉన్నాయి. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఒక విధంగా బాధగా ఉంది. ఎందుకంటే ఒక్క శ్రీచక్రం మీద 2 గంటలు చెప్తే అంత బాగుంటుందని అనిపిస్తుంది. కానీ మిగిలిన శ్లోకాలు చాలా ఉన్నాయి కనుక నేను సంక్షేపంగానే చెప్తాను. శ్రీచక్రం పైననే 2 గంటలు ప్రవచనాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కొందరు మెల్బోర్న్ వచ్చి విన్నామండి అన్నాడు. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో కేవలం శ్రీచక్రం మీద 2 గంటల పైన ప్రవచనం చెప్పడం జరిగింది. కొంచెం కొంత ఎంత ఉంటుందో శ్రీచక్రం. ఆ శ్రీచక్రం గురించి వ్యాఖ్యానించాలంటే అందులో ఆవరణ దేవతలు, వాళ్ళ శక్తి విశేషాలు, వాటికి మనలో ఎక్కడ వారు ఎలా ఉన్నారో తెలుసుకోవడం ఒక అద్భుతమైన జ్ఞానం. కానీ ఇవాళ కాస్త భక్తి శ్రద్ధ కలిగిన వారికి శ్రీచక్రం అంటే ఏమిటో తెలియని వారికి కూడా శ్రీచక్రం మీద ఒక అవగాహన కలిగించడం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. ఆపై అమ్మవారి దయ. శ్రీచక్రంలో ఎలా నిర్మాణమైందో జగద్గురువులు ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే సౌందర్యలహరి ఒక్కడ చదివితే మీరు శ్రద్ధగా శ్రీచక్రము అందులోనూ ఉంది, శ్రీ మంత్రము అందులోనూ ఉన్నాయి. అంత సంపూర్ణంగా అందించారు ఈ 100 శ్లోకాల గ్రంథాన్ని మహానుభావుడు. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి త్రయశ్చత్వారింశద్వసుదల కళాశ్రత్రివలయై త్రిరేకాభిస్సార్ధం తవ చరణ కోణాః పరిణతాః. ఇందులో మీ దగ్గర ఉన్న చాలా మంది గ్రంథాల్లో 44 ఉంటుంది కదా. కానీ 43 అని దిద్దుకోవాలి. ఎందుకంటే సౌందర్యలహరి ప్రవచనాలు చేస్తూ నేను ఇప్పటికి సుమారు 15 ఏళ్ల నుంచి అనేక చోట్ల సౌందర్యలహరి ప్రవచనం చేసే భాగ్యం నాకు అమ్మవారు ఇచ్చారు. ఆ విధంగా ప్రవచనం చెప్తూ అమ్మవారిని ఉపాసించుకుంటూ ఉన్నాను. గురువుల దయ వల్ల సౌందర్యలహరిపై ఉన్న అనేక వ్యాఖ్యానాలు పరిశీలించడం జరిగినది. దానికి తోడు గురు శిక్షణ ఒకటి ఉండడం చేత ఏది సరైన పాఠమో వెతుక్కుంటూ పూర్వంలో ఉన్న వ్యాఖ్యానాలన్నీ పరిశీలించి మీకు ఇక్కడ నేను చెప్తున్నది సరైన పాఠం మీరు దిద్దుకోవచ్చు. ఎందుకు చెప్పామో తర్వాత మీకు అర్థమవుతుంది. 44 అనేది సమంజసంగా లేదు.
త్రైశ్చత్వాంశ సమంజసం. నిన్న కూడా భవతి భవతి అని దిద్దినట్లుగా ఇది కూడా ఆ విధంగా దిద్దుకోవాలి. ఇప్పుడు విషయంలోకి ప్రవేశిద్దాం. శ్రీచక్రం ఎలా ఏర్పడింది అనే దాని గురించి చెప్తూ ఉన్నాం. ప్రతి దేవతకి మంత్రం యంత్రం విగ్రహం ఉంటుందని తెలుసుకోవాలి. మీరు రామ విగ్రహం ఉన్నా దాని కింద రామ యంత్రం ఉంటుంది, దానికి రామ మంత్రం ఉంటుంది. శివుడున్నా అంతే. మన హిందూ ధర్మంలో దేవతా శక్తిని ఆకర్షించడానికి ఒక ప్రాసెస్ ఉంది. ముందు శబ్దం, తర్వాత యంత్రం, తర్వాత విగ్రహం. ఇది ఇక్కడ ఇంత పద్ధతి ఉందండి. అందుకే మీరు విగ్రహాల మీద నమ్మకం భక్తి లేకపోయినా దండం పెడితే చాలా ఆలయాలకు వెళ్ళి అక్కడ శక్తిని వాళ్ళు ఒక పద్ధతిలో ప్రోధి చేసి పెట్టారు. అక్కడ మనం నమస్కరించి ధన్యులమైతే చాలు ఇక్కడ. అందుకే ఇప్పుడు యంత్రం గురించి ప్రస్తావిద్దాం. శ్రీయంత్రం 9 ఆవరణల యంత్రం. దీనికి ఒక పేరుంది, చక్రరాజం అని పేరు. చక్రరాజ మహా యంత్ర మధ్యవర్తిన్యై నమో నమః అని మనకి అష్టోత్తర శతనామాల్లో చదువుతున్నాం. అలాగే చక్రరాజం రథారూఢ సర్వాయుధ పరిష్కృత అని చదువుతున్నాం. చక్రరాజం అన్నారు. అంటే అన్ని యంత్రాలు గొప్పవే కానీ ఈ యంత్రం ప్రత్యేకత ఉంటుంది కనుక రాజా అని శబ్దం వేశారు ఇక్కడ. చక్రమన్నా యంత్రమన్నా ఒకటే, ఒక వృత్తాకారమే పునః పునః మాటి మాటికి వ్యాపించే శక్తి కనుక యంత్రము చక్రం అని పేరు వచ్చినది ఇక్కడ. కొద్దిగా మనం దీనిలో క్లుప్తంగా ఆలోచిస్తే 9 ఆవరణలు ఉన్న పరిశీలించండి. మధ్యలో బిందువు ఉంటుంది. మధ్యలో బిందువు. పూజ చేసేటువంటి వారు వెనక నుంచి ముందుకు వెళితే, క్రింద నుంచి పైకి వెళితే ముందు చతురస్రం నుంచి బిందువు వైపు వెళ్తాం. ఇది స్థూలం నుంచి సూక్ష్మం వైపు వెళ్ళడం. ఎంత సూక్ష్మానికి వెళితే అంత జ్ఞానం వస్తుంది. అందుకే సూక్ష్మంలో మోక్షం మాట్లాడుతున్నారు కదా. సూక్ష్మంలో మోక్షం అంటే ఏదో ఒక్క మాటలో చెప్పడం మోక్షం వచ్చేసింది కాదు. సూక్ష్మం పట్టుకోవడమే మహా కష్టం, స్థూలం పట్టుకోవడం చాలా సులభం. ఇది తెలుసుకోవడం. స్థూలదేహం అర్థమైనంతగా సూక్ష్మదేహం అర్థం కాదు. ఈ రెండు అర్థమైనంతగా ఆత్మతత్వం అర్థం కాదు. కనుక శక్తి ఎప్పుడు సూక్ష్మంగానే ఉంటుంది. నిన్ననే చెప్పుకున్నాం, మైక్ పట్టుకున్నంత సులభంగా విద్యుత్ శక్తిని పట్టుకోలేము. అర్థమైంది కదా. విద్యుత్ శక్తి సూక్ష్మం కానీ ఇందులో ఉంది. మీరు పట్టుకోగలరా? లేదు. కానీ సూక్ష్మమైన విద్యుత్ శక్తి పట్టుకోకపోయినా అది లేకపోతే ఇది పని చేయదని తెలివితే ఎట్లుంటే చాలు. ఆ సూక్ష్మమైన విద్యుత్ శక్తి వంటిదే భగవత్ శక్తి. దాన్ని నువ్వు పట్టుకోలేవు. కానీ అది లేనిది ఇదేది లేదని ఉపాసన చేయగలిగితే ధన్యులమవుతాం. ఆ శక్తిని మనం మన లోపల ఆవిష్కరించుకోగలగాలి. హిందూ ఆధ్యాత్మిక సాధనకి ఒక్క నిర్వచనం చెప్పుకోవాలి. భగవంతుని ఆరాధించడం అంటే ఎక్కడో పరలోకం నుంచి వస్తువుని దించుకోవడం కాదు. హిందూ సంస్కృతిలో దేవతారాధన అంటే నీ లోపల ఉన్న ఈశ్వర శక్తిని జాగృతపరచుకొనుట. నీ లోపల ఉన్న ఈశ్వర శక్తిని జాగృతపరచుకొనుట. అఖండమైన ఈశ్వర శక్తి ఉంది. సృష్టి స్థితులన్నీ నిర్వహించగలిగేటువంటి పరమేశ్వర శక్తి నీ లోపల ఉంది. అది తెలియక నువ్వు శరీరం అనే భ్రాంతితో పడి దీన్ని సుఖపెట్టడం, దీన్ని దుఃఖపెట్టడం, ఇదే ప్రపంచం వరకు తిరిగేస్తాను. అద్భుతమైన పరికరం భగవంతుడు ఇస్తే నీ లోపల ఉన్న చిచ్చక్తిని ఆవిష్కరించుకోగలిగే అవకాశం ఈ దేహానికి మాత్రమే ఉన్నది అని చెప్తే అది చేసుకోలేకపోతున్నాం. అది చేసుకోగలిగితే దానిపై ఆధ్యాత్మిక సాధన. దీనికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతే కాదు. మంత్ర జపము, పూజ, ధ్యానం, యోగం, తత్వ విచారణ ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుబంధం కలిగి ఉన్నవి. వేటికవి విడివిడివి కావు. కలిపి ప్రవేశించిన తర్వాత విడివిడిగా వచ్చాయి. నేను యోగా చేస్తున్నానంటే ఒకడు అంటాడు, నేను ఉపాసన చేస్తున్నాను ఒకడు అంటాడు. రెండింటికి అనుబంధం తెలుసుకోలేకుండా పోతాడు. ఒకదాని కూడా అనుబంధం ఉంది ఇక్కడ. ఆ దివ్య శక్తిని ఆవిష్కరించుకోవడానికి ఆ పరస్పర అనుబంధాన్ని సౌందర్యలహరి ఆవిష్కరిస్తుంది ఇక్కడ. ఇవన్నీ కూడా శ్రీచక్రంలో సమన్వయింపబడుతున్నాయి. ఇప్పుడు చక్రం గురించి ఆలోచిస్తే మధ్యలో బిందువు ఉంది చూడండి. దాని తర్వాత వరుసగా త్రికోణాలు కనబడతాయి మీకు. ముందుగా బిందువు, తర్వాత ఒక త్రికోణం. ఈ రెండు ఆవరణలు. అప్పుడే బిందువు ఒక్కటి ఒక ఆవరణ, ఒక త్రికోణం ఒక ఆవరణ. దాని తర్వాత మీరు చూస్తే సర్క్యులర్గా దానికి చుట్టూ వృత్తాకారంలో 8 త్రికోణాలు ఉంటాయి. పరిశీలిస్తున్నారు కదా. ఆ 8 త్రికోణాలకు పైన మరొక ఆవరణ, మరొక సర్కిల్లో 10 త్రికోణాలు ఉంటాయి. దానికి పైన మరొక 10 త్రికోణాలు వస్తాయి. దాని తర్వాత మొత్తం 14 త్రికోణాలు ఉంటాయి. మీరు పరిశీలించండి ఇక్కడ. ఇప్పుడు బిందువుని విడిచిపెట్టిస్తే మిగిలినవన్నీ త్రికోణావరణలే. మొదటి దానిలో ఒక త్రికోణం, రెండవ దానిలో 8 త్రికోణాలు, మూడవ దానిలో 10 త్రికోణాలు, నాలుగవ దానిలో మరొక 10 త్రికోణాలు, ఐదవ దాంట్లో 14 త్రికోణాలు. అంటే త్రికోణ ఆవరణలు ఎన్ని వచ్చాయి? త్రికోణాలు లెక్క చెప్పట్లేదు, త్రికోణ ఆవరణలు 5 వచ్చాయి చూడండి. 5 తెలిసే కదా. ఇప్పుడు బిందువు మధ్యలో ఉంది కదా. ఇప్పుడు బిందువు ఒక లెక్క కట్టండి. ఈ 14 త్రికోణాలు దాటిపోయిన తర్వాత ఏమున్నది? 8 దళాల పద్మం ఉంది. పరిశీలించండి ఇక్కడ. బిందువు తర్వాత మళ్ళీ మీరు త్రికోణాలు దాటేస్తే 8 దళాల పద్మం. దాని తర్వాత 16 దళాల పద్మం ఉంటుంది. పరిశీలించండి ఇక్కడ. దాని తర్వాత చతురస్రం ఉంటుంది, స్క్వేర్. ఇవన్నీ మొత్తం
బిందువు, అష్టదళం, షోడశదళం, చతురస్రం. ఎన్నయ్యే? 4. సరిగ్గా లలిత త్రిశతి చదివే అలవాటు చాలా మందికి ఉండవచ్చు. త్రిశతంతో అయిన తర్వాత హయగ్రీవ స్వామి వారు అగస్త్య మహర్షికి చెప్తూ ఒక మాట అంటారు, త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత. ఇది అర్థం చేసుకోవాలి. త్రికోణ రూపిణి శక్తి, త్రికోణం శక్తి, బిందువు శివుడు అన్నారు. ఇప్పుడు బిందువులు ఎన్నున్నాయో పరిశీలించండి. ఎన్నున్నాయి? 1 కదా? కాదు, 4 బిందువులే. అది ఎలాగో చెప్తాం. బిందువు అంటే వృత్తము, బిందువు అంటే సర్కిల్. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మీరు ఒక డాట్ పెట్టండి, దాన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో చూస్తూ రండి, ఒక పెద్ద వృత్తాకారం కనపడుతుంది. అవునా లేదా? బిందువు విస్తార రూపం వృత్తము, సంక్షేప రూపం బిందువు, కనుక సర్కిలే. ఇప్పుడు వృత్తాలు ఎన్నున్నాయి పరిశీలించండి. బిందువు 1, అష్టదళ పద్మం వృత్తము, షోడశదళ పద్మం వృత్తము. స్క్వేర్ వృత్తం కాదు, కాదా? అవుతుంది. ఎలా అవుతుందో చూడండి. ఇక్కడ స్క్వేర్ అంటే నథింగ్ బట్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ సర్కిల్. చాలా మందికి జామెట్రీ పరంగా ఈ విషయం తెలుసు. ఎంత అద్భుతమైన రహస్యం అంటే, స్క్వేర్ అంటే ఒక 4 దిక్కుల్లో పరిమితమైన స్క్వేర్. వృత్తం అంటే ఇన్ఫినిటీ. ఇది తెలుసుకోండి. ఇక్కడ అంటే దైవతత్వాన్ని మన వాళ్ళు అక్షరాలతో ఆవిష్కరించారు, అంకెలతో ఆవిష్కరించారు, రేఖలతో కూడా ఆవిష్కరించారు. అది భారతీయ మహర్షి గొప్పతనం. చూడండి ఇక్కడ భగవతత్వాన్ని ఎన్ని రకాలుగా దర్శించారో ఆశ్చర్యం మనకి. అది తీస్తే కళ్ళు తిరుగుతాయండి. అందుకే దైవతత్వం గురించి సంపూర్ణంగా ఆవిష్కరించుకున్న జాతి భారత జాతి, సనాతన హైందవ ధర్మం. అది అందులో పుట్టడం మన భాగ్యం. తెలుసుకోండి. గ్రహించలేకపోవడం మీ ఇష్టం. సరే, ఇప్పుడు మనం గ్రహించవలసినది స్క్వేర్ అన్నా చతురస్రం అన్నా నిజానికి ఒక్కటే. అనంతమైనటువంటిది ఒకటి ఉంది, అది పరిమితమైన ప్రపంచంలో వ్యాపించింది. అయితే పరిమితమైన ప్రపంచంలో వ్యాపించింది ఏది? అనంతం. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఇక్కడ పరిమితం అంటే లిమిటేషన్స్, ఇన్ఫినిటీ అంటే అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ ఎనర్జీ లిమిటెడ్ దానిలో ఉంది. ఉదాహరణకి మన లిమిటెడ్, మన శరీరం ఇంతే ఉంది. భూమికి ఒకరికి 5 అడుగులు, 6 అడుగులు, కొందరు 8 అడుగులు, 7 అడుగులు. ఏదైనా లిమిటెడేగా. ఈ లిమిటెడ్ అయిన ఈ దేహంలో ఇన్ఫినిటీ ఉంది. అందుకే చతురస్రం లోపల వృత్తం ఉంది. ఆ వృత్త శక్తి లిమిటెడ్లో వ్యాపించింది. ఇక్కడ ప్రపంచం అంతా 4 దిక్కులేగా. ఇది ఆలోచించండి. ఇది మాత్రం ఈ సౌందర్య 41 శ్లోకాలు మాత్రం ఆలోచనకే. అమ్మో, ప్రతిసారి ఉపన్యాసాలు పర్వాలేదు, కానీ ఈసారి ఉపన్యాసం చాలా అన్నారా? తప్పు నాది కాదు, సౌందర్య ఎంచుకున్నవాడిది. అది తప్పు ఎలా అవుతుంది? జ్ఞానం ఎంచుకోవడం గొప్ప విషయమే కదా. కనుక మనం కూడా జ్ఞానం అవుదామని ప్రయత్నిద్దాం. ఎందుకంటే మన హైందవ సంస్కృతిలో భగవంతుడు మజాకా అనుకున్నామా? ఏదో వెళ్ళి పాపలు మేము పాలించము అని ఏడు చేసినంత మాత్రాన అనుగ్రహించే దేవతత్వం కాదు మనది. మైండ్ బ్లోయింగ్. ఆలోచింపజేయాలి. జ్ఞానం అంటే అది ఇక్కడ విషయం. ఇప్పుడు అర్థమవుతున్నది కదా. అనంత శక్తిని ఇప్పుడు మనం పరిశీలించాలి. కనుక ఒక చిన్న సూక్ష్మ బిందువు అనంత విశ్వముగా విస్తరించింది. అది ఇక్కడ సూక్ష్మ బిందు స్వరూపం. అది ఇక్కడ దీన్ని డాట్ అంటారు. ఇక్కడ ఇప్పుడు మొత్తం బిందువులన్నీ శివుడు, త్రికోణాలన్నీ అమ్మవారు. ఇప్పుడు ఈ లెక్క తెలిసిపోయింది కదగా. త్రికోణాలు ఎన్ని ఆవరణలు ఉన్నాయన్నా ఇందాక? 5. బిందువు అంటే వృత్త చక్రాలు ఎన్ని వచ్చాయి? 4 అమ్మా. స్క్వేర్తో కలిపి ఎన్నయ్యే? 4 అయ్యాయి. ఇప్పుడు 4, 5 కనుక అమ్మ చక్రాలు 5, అయ్య చక్రాలు 4. చతుర్భి శ్రీకంఠై. శ్రీకంఠుడు అంటే శివుడు అని అర్థం. ఇక్కడ చతుర్భి శ్రీకంఠై అంటే 4 శివచక్రములు. శివయువతి పంచభిరపి. శివయువతి అంటే అమ్మవారు. ఆ అమ్మవారితో కూడినటువంటివి 5 అన్నారు ఇక్కడ. అంటే త్రికోణ చక్రములు 5, బిందు చక్రము 4 కలిపి ఏర్పడింది శ్రీచక్రం. నిజంగా శంకరుల కవిత్వంలో డెప్త్ ఉంది. ఒక్కొక్క పదానికి వ్యాఖ్యానించుకు వెళ్ళాలని మాకు కుతూహలం ఉంటుంది, కానీ సమయం అనుమతించదు. శ్రీకంఠై అని ఒక మాట వేశారు. శ్రీకంఠుడు అంటే నీలకంఠుడు అని అర్థం, కానీ శ్రీ శబ్దానికి అమ్మవారిని అర్థం చూడాలి. కంఠం అంటే లోపల అని అర్థం. కనుక శివుడు లోపల అమ్మవారు ఉన్నారు. అలాగే అమ్మవారి చక్రాలు అంటే అమ్మవారికి శివయువతి అని పేరు పెట్టాడు. ఇక్కడ శివయువతి అంటే శక్తి చక్రాలు శివుడు ఉన్నాడు. ఇది కూడా గమనించాలి. శివుడి శక్తి వేరుగా ఉండరు. ఇది అందుకే హయగ్రీవ స్వామి శ్రీచక్రం గురించి చెప్తూ గొప్ప మాట అన్నాడు. శ్రీచక్రం శివయోహ వపుహు అన్నాడు. శివయోహో ఇది సంస్కృతంలో ద్వివచనం. శివయోహ, శివస్య అంటే శివుని యొక్క, శివాయాహ అంటే అమ్మవారి యొక్క, శివయోహో అంటే ఇద్దరి యొక్క. సంస్కృతంలో ఇది శ్రీచక్రం శివయోహ వపుహు. శ్రీచక్రం శివశక్తుల శరీరము అన్నాడు ఇక్కడ. అంటే శివుడు ఒక్కడే కాదు, శక్తి ఒక్కడే కాదు, ఇద్దరు కలిసి ఉన్నారు. ఇది గ్రహించవలసిన ప్రధాన అంశం. అది తెలిసి ఎవడైతే ఉపాసన చేస్తున్నాడో వాడు సమయాచార తత్పరుడు.
శివశక్తుల ఏకమే. అదే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని. ఇక్కడ శ్రీచక్రం శివశక్తి ఐక్య రూపమే. బిందువులో శక్తితో శివుడు ఉన్నాడు, త్రికోణాల్లో శివుడితో శక్తి ఉంటుంది. అంతే ఇక్కడ తేడా. ఎందుకంటే త్రికోణం గీసి చూడండి, అందులో 3 బిందువులు ఉంటాయి, లేకపోతే ఎలా వస్తుంది ఇక్కడ? కనుక అందులో బిందువు ఉందా లేదా చెప్పండి ఇక్కడ. పైగా వ్యక్తము కానప్పుడు శివుడు, వ్యక్తమైతే శక్తి తెలిస్తే చాలు. దీనికి నేను మొన్న ఉదాహరణ చెప్పాను, బహుశా గుర్తుంటే. సంగీత విద్వాంసులు నోరు మూసుకు కూర్చుంటే మామూలు వాడి పాడితే తెలుస్తుంది ఇక్కడ. కానీ వ్యక్తమైనప్పుడు శక్తి తెలుస్తుంది, వ్యక్తం కానప్పుడు గుప్తమైంది ఇక్కడ. కానీ వ్యక్తం అంబామయం సర్వం, అవ్యక్తంతో మహేశ్వరం అని శాస్త్రం. ఇక్కడ అవ్యక్తం అంటే కనబడకుండా ఉన్నటువంటిది ఏదిందో అది శివుడు, అది కనబడితే శక్తి. ఇది తెలుసుకోగలిచాలి. కానీ బిందువులో శక్తి అవ్యక్తంగా ఉంటుంది, అది వ్యక్తమైతే త్రికోణం అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కొలను అంటే తెలుసు కదా, పాండ్. ఒక కొలను కోనేరు, అది నిశ్చలంగా ఉంది, నిర్మలంగా, ఏ కదలిక లేకుండా ఉంది. దాని మధ్యలో మీరు ఒక రాయి వేయండి. ఊహించుకోండి, ఇప్పుడు వెళ్ళి ఎక్కడ వేయాలని అడగద్దు, ఊహించుకోండి. ఒక రాయి వెయ్యగానే మీరు గమనించవలసింది ఏంటంటే, ఆ రాయి పడిన పాయింట్ నుంచి తరంగాలు లేస్తాయి ఒక్కొక్కటి. ఆ రాయి చుట్టూ ఎక్కడిది పడిందో ఆ పాయింట్ చుట్టూ తరంగాలు, ఎన్ని రకాల తరంగాలు ఆ రాయి పడ్డ బలం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్నది అయితే కొంతవరకే ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. గట్టి స్పందనగానే ఉంచితే చివరి ఒడ్డు వరకు కూడా తరంగాలు వస్తాయి. ఇప్పుడు రాయి పడిన కేంద్రం చుట్టూ ఉన్న తరంగాలు ఆవరణలు అనుకోవచ్చు. ఇక్కడ రాయి పడ్డ చోటు బిందువు. ఇప్పుడు తెలుసుకోండి ఇక్కడ. అలా ఇప్పుడు శ్రీచక్రం ఉన్నప్పుడు కొలంలో రాయి పడ్డట్టు ఆ బిందువు చోటు ఎదురులో రాయి పడిన చోటు అంటే స్పందన కలిగిన చోటు. రాయి పడ్డం అంటే స్పందన, వైబ్రేషన్. ఇది ఇక్కడ అర్థం. అది స్పందన శక్తి అని. అక్కడ ఆ స్పందన ఏమైంది? తరంగాలుగా వ్యాపించింది ఇక్కడ. కనుక మనం చూస్తే 9 ఆవరణలు 8 ఆవరణలు కూడా ఆ బిందువు అనబడే స్పందన శక్తి వల్ల ఏర్పడిన ఆవరణలే తప్ప విడివి కావు, ఇక్కడ నుంచి ఏర్పడ్డాయి. ఎలాగైతే మనం రాయి పడగానే వచ్చినటువంటి శక్తి వల్ల తరంగాలు ఏర్పడుతున్నాయి. అందులో మీరు ప్రతి తరంగంలో రెండింటిని చూడాలి. ఒకటి నీరు, రెండవది రాయి పడినటువంటి ఆ వేగమో శక్తో దాని యొక్క స్వరూపం, రెండు కనబడుతుంటాయి ఇక్కడ. అలాగే పరమాత్మ ఒక కొలం లాంటి వాడు. ఆయనలో రాయి పడింది. ఎక్కడి నుంచి పడింది? ఆయనకంటూ బయట ప్రపంచం ఉందా? రాయి అంటే బయట నుంచి పడాలి, ఆయన బయట నుంచి పడలేదు. ఆయన లోపల స్పందన వచ్చింది ఒక్కసారి. అది నిన్న మనం మొన్నటి నుంచి చెప్పిన స్పందన వచ్చింది. ఏకోహం బహుశ్యా, ఒక్క నేనే ఎన్నో అవుతాను అని. ఒక్క కొలను ఏకం. దాని అహం మన స్పందన వచ్చింది. అహం మన స్పందన రాగానే వైబ్రేషన్ వచ్చింది. మీరు పరిశీలించండి. ఒక వీణ తీగని ఇలా మిడితే వైబ్రేషన్ వస్తుంది ఇక్కడ. అది రాగాలుగా నాదాలుగా వ్యాపిస్తుంది. అంత సంగీతానికి ఆధారం ఒక్క స్పందన. అదేవిధంగా ఇక్కడ పరమాత్మ లోపల నేను అనే స్పందన రాగానే బహు అని తరంగాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క స్పంద శక్తి ఉంది కదా, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ 8 ఏమిటంటే లోకంలో మనం చూసే ఆవరణలు. ప్రపంచమంతా 8 ఆవరణలు. ఎందుకంటే ఇవి వ్యక్తమవుతుంటుంది. దీనికి ఆధారం ఏంటి? పరమాత్మ యొక్క స్పందన శక్తి. దానిని మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు 9 ఆవరణలు మీకు అర్థమైపోయాయి. కనుక ఈ 9 ఆవరణలో ఉన్నది ఒకే శక్తి, ఇంకోటేమీ కాదు. శివ శక్తి. నీటిలో పడినటువంటి ఆ స్పంద శక్తి కలిపి కదా ఆవరణలు ఏర్పడ్డాయి. నీరు శివుడు అనుకుందాం, ఆ స్పందించినటువంటి అంశం శక్తి అనుకుందాం. ఈ రెండే కదా ప్రతి తరంగంలో కనబడుతున్నాయి. కానీ శివుని యొక్క శక్తి కలిసి ఈ ఆవరణలుగా ఏర్పడి కనబడుతున్నాయి మనకు. ఆవరణలో బహు, బిందువులో ఏక. మనం ఏం చేయాలి? కింద ఉన్నటువంటి దాని బిందువులోకి వెళ్తున్నాం అంటే అనేకత్వం నుంచి ఏకత్వం వైపు దృష్టి ప్రసరిస్తున్నాం. ప్రసరించిన తర్వాత ఏం తెలుస్తుందంటే ఆ ఏకత్వమే అనేకములు ఎందుందని ఎరుకు కలుగుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. అందుకే హిందూ మతం ఏం చెప్తుందంటే ప్రపంచమంతా అనాత్మ. అనాత్మ అంటే పరమాత్మ స్వరూపం కాదు. ప్రపంచం అంతా ఉపాధులు, అనాత్మలు, శరీరాలతో ఉంది. పరమాత్మ వైపు దృష్టి పెట్టు, పరమాత్మను తెలుసుకో. తెలిసాక ప్రపంచం అంతా పరమాత్మను తెలుస్తుంది అంటుంది. చాలా తిరకాసుగా ఉంది కదా విషయం. ప్రపంచం వేరు, పరమాత్మ వేరు అని ముందు అనుకుని ప్రాపంచిక విషయాలు విడిచిపెట్టి పరమాత్మ వైపు ఏకాగ్రం పెట్టి సాధన చేస్తాం. సాధన పండిపోయాక ప్రపంచమే పరమాత్మగా కనబడతాట. అది ఎంత ఆశ్చర్యకరమైన అవసరం అండి ఇక్కడ. అదే సర్వం బ్రహ్మమయం జగత్, సర్వం విష్ణుమయం జగత్, అంతా రామమయం. ఇది మాటలకు అదే అర్థం ఇక్కడ. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు? ప్రపంచంలోనే. మరి మనం అదే ప్రపంచంలో ఉన్నామే. మరి మనకు సాధన ఎందుకు? భగవంతుడే ప్రపంచం అయినప్పుడు మనం ఇంకొక దగ్గరికి వెళ్ళడం ఎందుకు? అందులోనే ఉన్నాం కదా అని అనొచ్చు.
కానీ భగవంతుడు అదే స్పృహ లేకుండా ఉన్నాం, అది తెలుసుకో. ఇక్కడ ఆ స్పృహ తెలుసుకోగలిగితే, ప్రతి అణువు పరమాత్మ అని తెలుసుకోగలిగితే ఆ కలిగే అఖండానందం, ఆ వేదాంతం చెప్పిందని ఈ శ్రీచక్రం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 9 ఆవరణలు మొదటి ఆవరణ బిందువు. బిందువు నుంచి చతురస్రం వైపు రావడం సృష్టి క్రమం, చతురస్రం నుంచి బిందువు వైపు వెళ్ళడం సంహార క్రమం. సంహారం అంటే నాశనం కాదు, లయం. తెలుసుకోండి, ఇక్కడ అనేకత్వం నుంచి ఏకత్వంలో లయం అవ్వాలి, ఆ స్థితి చూపిస్తున్నాడు ఇక్కడ. ఇందులో క్లుప్తంగా ఇది స్వరూపం. ఇంకొక చిన్న వరకు చమత్కారం చేద్దాం. ఇప్పటి వరకు 4, 5 తెలిసే కదా. 4 వృత్త చక్రాలు ఎవరివి? అయ్యవారి. 5 త్రికోణ చక్రాలు అమ్మవారి. అయిపోయింది కదా. ఇప్పుడు మరొక చమత్కారం. అలాగే ఆ పేజ్ అలాగే పెట్టుకోండి. మరొక పారాగ్రాఫ్ మొదలు పెట్టుకున్నట్టు నోట్స్ లాగే. 2 త్రికోణాలు కలిస్తే ఒక శక్తి పుడుతుంది, ఇది తెలిస్తే చాలు. అందుకు షట్కోణ ముద్ర మీరు ఎప్పుడైనా చూసుంటారు. షట్కోణం చూసారా? ఒక త్రికోణం అప్వార్డ్, ఒక త్రికోణం డౌన్వార్డ్. ఈ 2 త్రికోణాలు కలిస్తే షట్కోణం ఏర్పడుతుంది. నిజానికి 6 కోణాలు అన్నప్పటికీ కూడా ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2, అంతే కదా. అంటే 2 కలిస్తే 6 అయ్యాయి అనమాట. తెలుసుకుంటే చాలు. ఇక్కడ పైకి వెళ్ళే త్రికోణం అయ్యవారు, కిందికి వచ్చే త్రికోణం అమ్మవారు. అందుకే మన త్రికోణ ముద్ర, ఈ షట్కోణం చాలా ప్రసిద్ధిగా ఉంటుంది హిందూ ధర్మంలో. ఇంచుమించు చాలా యంత్రాల్లో షట్కోణం ఉంటుందండి. సహస్రారం కూడా మన సహస్రార చక్రం, సుదర్శన చక్రం కూడా షట్కోణం ఉంటుంది, మీరు పరిశీలించండి. అదేవిధంగా హిబ్రూస్కి అది సింబల్. వాళ్ళు ఎందుకు అది పెట్టుకున్నారో వాళ్ళకి తెలుసో లేదో తెలియదు, కానీ ప్రపంచంలో అన్ని మతాలకు ఆధారమైన హిందూ ధర్మం నుంచి అది తీసుకోబడిందని చెప్పడంలో నేనేమీ సంకోచించను. ఈ మాట నేనడం ఎందుకు? 1893లో స్వామి వివేకానంద షికాగోలో మొట్టమొదటి ఉపన్యాసంలో ది హిందూయిజం ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అన్నాడు మహానుభావుడు. ఆయనకు నమస్కారం చేసుకుని నేను మాట చెప్తున్నాను. ఇక్కడ ఇందులో చాలా విశేషం ఉందండి. పైకి వెళ్ళేది శివచక్రం, కిందకు వచ్చేది శక్తి చక్రం. శివతత్వం మీకు వెళుతూ ఉంటే ప్రపంచం విడిచిపెట్టి పరమాత్మ పెడతారు. ఆవిడ ఏం చేస్తుంటే శివుడిని కూడా పట్టుకుని ప్రపంచం చేయిస్తుంది ఆయన చేత. ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయే సమస్త సంహారక తాండవాయ అన్నారు. ఇదే శంకరుడు. అందరూ ఉంది ఫిలాసఫీ అంతా. కేవల బ్రహ్మతత్వం ప్రపంచానికి అతీతం. ఆ శక్తి కలిస్తే బ్రహ్మమును ప్రపంచం తిప్పేస్తుంది ఆవిడ. ఆవిడ ఉండడం వల్ల సృష్టి స్థితి లయలు అన్నీ చేస్తున్నాడంటే తన మానాన్ని తను కూర్చున్న వాడిని సంసారం చేసింది ఆవిడ. అది ఇక్కడ చేసినంత ప్రపంచం పెట్టింది ఆయన. ఇక్కడ చెప్పింది కదా అని చేస్తున్నాడు ఆయన. ఏం చేస్తాడు? చేయించేది ఆవిడే. కనుక మీరు చూడండి, క్రిందికి రావడం ప్రపంచం వైపు అది శక్తి, పైకి వెళ్ళడం శివతత్వం. 2 కలుసుకుంటే ఎన్ని త్రికోణాలు వచ్చే? 6. అందుకే శివశక్తులు పుత్రుడు 6 ముఖాలు వాడు. ఇది ఆలోచించండి. ఎంత ఆలోచిస్తే ఎన్నో అర్థాలు కనబడతాయి. ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి దీనిలో ఆలోచిస్తుంటే. నా ఆవేశాన్ని నేను నిగ్రహించుకుంటూ విషయాలకు వెళ్తున్నాను ఇక్కడ. సరే, పైకి వెళ్ళే త్రికోణం, కిందకి వెళ్ళే త్రికోణం, 2 త్రికోణాలు కలిస్తే 6 అయ్యాయి కదా. ఇప్పుడు చూడండి, చతుర్భి శ్రీకంఠై శివ యువతి పంచభిరపి. శ్రీచక్రం డ్రాన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే 4 ఊర్ధ్వ త్రికోణాలు పెడతారు. ఒక త్రికోణం మీద ఒకటి, ఒక త్రికోణం మీద కూడా ఇలా పెట్టుకుంటూ పెడతారు. 4 పైనుంచి 5 వస్తాయి. ఈ 4, 5 కలుసుకోగానే, ఎప్పుడైతే 2 త్రికోణాలు కలుసుకొని సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, అలాగే 4, 5 కలుసుకోగానే ఏమవుతుందంటే మధ్యలో ఒక బిందువు. ఈ 4, 5 కలుసుకుంటే ఏర్పడే త్రికోణాలే ఇందాక మనం చెప్పినటువంటి 5 త్రికోణ ఆవరణలు. 5 త్రికోణ ఆవరణలు ఏర్పడడానికి 4 పైకి వెళ్ళే త్రికోణాలు, 5 కిందకు వచ్చే త్రికోణాలు, అవి ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోవడం వల్ల ఏర్పడతాం. ఇది పరిశీలించండి. నాకంటే జామెట్రీ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఏర్పడుతున్నాయి ఇప్పుడు. కనుక చతుర్భి శ్రీకంఠకి శివయువతి విపంచ విరపి అనే దానికి మరొక ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు మారుతుంది. 4 పైకి వెళ్ళే త్రికోణాలు శివుడివి, 5 కిందికి వచ్చే త్రికోణాలు అమ్మవారివి. ఈ కలియడం వల్ల 5 త్రికోణ ఆవరణలు ఏర్పడుతున్నాయి. కానీ ఎన్ని త్రికోణాలు వస్తాయో తెలుసా? 2 త్రికోణాలు కలిస్తే 6 త్రికోణాలు వచ్చినట్లు ఈ 4 త్రికోణాలు 5 త్రికోణాలు ఒకదానిలో ఒకటి చొచ్చుకు రావడం వల్ల 43 త్రికోణాలు వస్తాయి. కావాలంటే పరిశీలించండి, లేకపోతే నేను మీకు చెప్పేస్తాను. సింపుల్ కాగితం మీద రాసుకున్నా చాలు. బిందువు తర్వాత వచ్చేది మొదటి త్రికోణం 1. రెండవ ఆవరణలో 8 త్రికోణాలు ఉన్నాయి. మీరే లెక్క చెప్పవచ్చు. టక 8 త్రికోణాలు ఉన్నాయి. దాని తర్వాత 10 త్రికోణాలు, దాని తర్వాత 10 త్రికోణాలు. ఎన్నయ్యాయి అమ్మా? దాని తర్వాత 14 త్రికోణాలు. ఎన్నయ్యాయి? 43 కనుకనే త్రయశ్చత్వారింశత్ అన్నాడు ఇక్కడ. త్రయశ్చత్వారింశత్ అది ఇప్పుడు లెక్క తెలిసింది కదా, 43. ఇంకా పెద్ద రహస్యం ఉందండి. అమ్మవారి భక్తులు నిత్యం ఉపాసన చేసుకున్న వాళ్ళు ఈ రసాన్ని ఎక్కువ ఆస్వాదించగలరు. అది ఇక్కడ
అందుకని ఒట్టప్పుడు తన పనిలో తాను పడిపోతూ ఎప్పుడో ప్రవచనం వినడానికి వచ్చి మాకు అర్థమైందో అర్థం కాలేదో డిక్లేర్ చేసేవాడికి తెలియదు. రోజు కాస్త సాధన చేసేవాడికి ఇంకా నేను రుచి చెప్పగలను, కానీ అలాంటి వాడు దొరకాలి. కేవలం శ్రీ విద్య ఉన్నవాళ్ళు లేదా అమ్మపై భక్తి ఉన్నవాళ్ళు, శ్రీ విద్య లేకపోయినా పర్వాలేదు, అమ్మపై భక్తి ఉన్నవాళ్ళు కూర్చుంటే చాలా చెప్పచ్చు. ఇక్కడ భక్తి ఉన్నవాళ్ళు లేరని నేను అన్న, కానీ అందరూ అని నేను అనుకోలేను. అంతేకాదు సమయం కూడా ఉన్నది కదా పరిమితి. అందుకు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, 43 వచ్చాయి కదా. ఈ 43 స్పందన శక్తి వల్ల వచ్చింది, ఇక్కడ స్పందన వల్ల ఏర్పడినవి. ఇందులో శ్రీచక్రం రెండింటిని సమన్వయిస్తుంది చూడండి. విశ్వచక్రం, శరీర చక్రం, శ్రీచక్రం 3 సబ్జెక్ట్స్ వచ్చాయి ఇక్కడ. అంటే చైతన్యం దేనిలో సంచరిస్తుందో అదే చక్రం, చైతన్యం దేనిలో వ్యాపించి ఉందో అదే చక్రం. ఆ చైతన్యం ఎవరు? శివ చైతన్యం, శివశక్తి, చిచ్చక్తి. ఆ చిచ్చక్తి ఎక్కడ వ్యాపించింది? అనంత విశ్వంలో వ్యాపించింది, నాలో వ్యాపించింది. సబ్జెక్ట్ ఇక్కడ నేను, ప్రపంచం. ఎవరికైనా అంతేనండి, నేను ప్రపంచం. మూడవది ఈ రెండిట్లోనూ ఈశ్వరుడు. ఈ మూడింటి గురించి ఆలోచించేవాడు వివేకి, వాడు సాధకుడు. కనుక నేను ప్రపంచం అనేది ఎవడైనా ఆలోచిస్తాడు, రెండిట్లోనూ ఈశ్వరుడు గురించి ఆలోచించాలి ఇక్కడ. ఇప్పుడు 3 సబ్జెక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈశ్వరుడు ఎందులో ఉన్నాడు? నేను అనే దాంట్లోనూ ఉన్నాడు, అనంత విశ్వంలోనూ ఉన్నాడు. కనుక విశ్వచక్రంలోనూ ఈశ్వర శక్తి ఉంది, శరీర చక్రంలోనూ ఈశ్వర శక్తి ఉంది. కానీ విశ్వచక్రము శ్రీచక్రమే, శరీరము శ్రీచక్రమే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఈశ్వర శక్తి పేరు శ్రీ కదా. ఆ శ్రీ ఎక్కడ తిరుగుతుందో అది శ్రీచక్రం, ఎక్కడ తిరగట్లేదు ఆవిడ. ప్రపంచంలోనూ ఆవిడ ఉంది, ఇక్కడ ఉంది. కనుక బయట ఉన్న చక్రం పేరు బ్రహ్మాండం, నీ శరీరానికి పిండాండం. ఇది చెప్తారు ఇక్కడ. ఈ పిండాండ బ్రహ్మాండముల్లో వ్యాపించిన శక్తిని తెలుసుకోవడమే శ్రీచక్రోపాసన. ఇక్కడ ఈ లోపల అక్కడ వ్యాపించిన చిచ్చక్తిని తెలుసుకునే ప్రయత్నం. దానికి నువ్వు ఒక డ్రాయింగ్ వేసుకున్నావు, దాని ప్యాటర్న్లో ప్రతిదీ కాలిక్యులేషన్ ఉంది, మ్యాథమెటికల్ కాలిక్యులేషన్, మెజర్మెంట్. ఎక్కడ తేడా రాకూడదు. యంత్రంలో తేడా వస్తే ప్రభావంలో తేడా వస్తుంది, పద్ధతి. అది రాసి పెట్టుకుని నువ్వు విశ్వచక్రాన్ని నీ శరీరంలో చక్రాన్ని దాన్ని సమన్వయించి ఆరాధన చేస్తున్నావు ఇక్కడ. అలా ఏర్పడ్డాయి. ఇప్పుడు విశ్వంలో ఏమున్నాయి ఒక్కసారి పరిశీలిద్దాం. విశ్వంలో ఏమున్నాయి ఎలా చెప్పమంటారండి ఇప్పటికిప్పుడు, కానీ నేను చెప్తాను ఎన్నున్నాయి. మీరు అవి కాక ఇంకేమైనా ఉన్నాయో నాకు చెప్పండి. పంచ, నేను మొదటి రోజు నుంచి అదే గొడవ. పంచ తన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఎన్ని? 25. అంటే 5 లేగా, ఒక్కొక్కడు ఒక బంచ్, కనుక 5 5. ఈ 5 కనబడుతున్నాయా లేదా నేను అడుగుతున్నాను చూడండి. కనబడడం అంటే ఎక్స్పీరియన్స్లోకి వస్తున్నాయా లేదా? పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు. ఇవి ఉన్నాయని ఒప్పుకుంటామా లేదా? ఒప్పుకుంటా, డౌటా? ఇవందరికీ అనుభూతులకు వస్తున్నాయి. ఈ 5 కనబడుతున్నాయి. కనబడిన వాటిని వ్యక్తం అంటారు. శక్తి వ్యక్తం అవుతుంది 5 రూపాలుగానే. వ్యక్తం అంబామయం సర్వం. ఈ 5 శక్తి రూపాలు. ఈ 5 రాక ముందు అవ్యక్తం మనకు స్టేట్ ఉంది, అవునా లేదండి? చెట్టు కనబడక ముందు విత్తనం మనకు స్టేట్ ఉందా లేదా? అదేవిధంగా 5 ప్రపంచం వ్యక్తం కాకముందు ఆ వ్యక్తం కాని తత్వం ఉంటుంది. అది ఎలా ఉంటుంది చూడండి. అవ్యక్తం, మహత్, అహంకారము, బుద్ధి. ఇది తెలుసుకోవాలి. ఇవి నిజానికి 4 కనబడతాయా? అవ్యక్తం, మహత్, అహంకారం అంటే పొగరని కాదు, ప్రతి వాళ్ళలో ఉన్నప్పుడే నేను అని స్ఫురణ. అహంకారము, జ్ఞానశక్తి, బుద్ధి. ఈ 4 ఇవి అవ్యక్తం. అవ్యక్తము, మహత్తు, అహంకారం, బుద్ధి. ఇవన్నీ 4. ఇవి శివస్వరూపాలు. ఇందాక చెప్పిన 5 శక్తి స్వరూపాలు. 5, 4 కలిస్తే 9. ఈ 9తోనే ప్రపంచం ఏర్పడింది అయ్యా. అందుకే నవభిరపి మూల ప్రకృతిభి. నేను ఒక్కటి కూడా ఈ శ్లోకానికి దూరంగా వెళ్ళట్లేదండి. శ్లోకం అర్థం అవడానికి డీటెయిల్స్గా చెప్తున్నాను ఇక్కడ. కనుక నవభిరపి మూల ప్రకృతిభి. మూల ప్రకృతి అంటే ప్రపంచం తయారవడానికి కావలసినటువంటి మూల విషయములేమో మూల ప్రకృతులు. అవన్నయ్యే 9. కనుక ఈ 9 త్రికోణాలు దేన్ని చెప్తున్నాయి? ఆ 5 పంచతత్వాన్ని చెప్తూ ఉంటే ఈ 4 ఇందాక చెప్పిన అవ్యక్త అహంకార బుద్ధులు చెప్తున్నాయి. కలిస్తే 9. ఈ 9 విశ్వం విచ్చుకుంది. ఒక్కసారి విచ్చుకున్నది అంటే పూర్తి వ్యక్త రూపానికి రావడం. విచ్చుకున్న పద్మం విచ్చుకుంది. విచ్చుకున్నప్పుడు 8, 16 చతురస్రం, స్క్వేర్. వ్యాపకత్వం, ఎక్స్పాన్షన్, వ్యాపకత్వం చెట్టు చూపిస్తున్నాడు. నేను ఇందులో ఆ 16 ఏమిటి, 8 ఏమిటి చెప్పడానికి చాలా సబ్జెక్ట్ ఉందని చెప్పాం, మీకేం పర్వాలేదు. ఎందుకంటే ఇందులో చెప్పిన ప్రతిదీ మన శరీరంలో ఉందిట. ఇందులో చెప్పిన ప్రతిదీ మన శరీరంలో ఉంది. ఒక్కటి అర్థం చేసుకోండి. నేను ఎలా క్లుప్తంగా అర్థం చేసుకోండి, టెక్నికల్ డీటెయిల్స్కి వెళ్ళకుండా
ఫీల్ ఎలా అవ్వాలో చెప్తున్నా ఇక్కడ. మన లోపల శరీరం అంతా పనిచేస్తుంది కదా, అంటే పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు పనిచేస్తున్నాయి. ఇవి అందరికీ తెలుస్తున్నాయి. ఒక్కసారి ధ్యానంలో కూర్చొని మనం చూస్తే ఇవి పని చేయడానికి మూలమైన వస్తువు ఏంటో లోపలికి వెళ్ళి చూస్తే అది లోపల ఆత్మస్వరూపం. అది కేవలం బిందువులో ఉంది, వేడిగా అంటకుండా. అది అలా విచ్చుకుని శరీరం అంతా వ్యాపించగలుగుతుంది. అలా మనం కూర్చోగలిగి ధ్యానం చేయగలిగితే మన శరీరంలో ఆత్మస్వరూపమే బిందువుని తెలుసుకుని, ఆత్మస్వరూపం అంటే శక్తితో కూడినది, చిచ్చక్తి. ఆ చిచ్చక్తి బిందువై విచ్చుకుంది. అలాగే ప్రపంచం మొట్టమొదటి పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పటి స్థితి పేరు స్పందన, అది బిందువు. బైందవాసన, ఆ బిందువులో శివశక్తులు కలిసి కూర్చుంటారండి ఇక్కడ బిందువులో. తర్వాత 3 అయ్యింది, ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. 3 బిందువులు పెడితే త్రికోణం, చూసారా? అలాగే మధ్యలో బిందువు సంకల్ప శక్తి సహితమైన కామేశ్వర తత్వం. తర్వాత త్రికోణం, ఆ శక్తి ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అవుతుంది. కానీ ప్రపంచంలో ఏది నడవాలన్నా 3 ఉండాలి. ఇచ్ఛాజ్ఞాన క్రియ అంటే ఎక్కడ ఉంటాయంటే హిందువుల గ్రంథాల్లో అనద్దు. ఇచ్ఛాజ్ఞాన క్రియలు లేదు, ప్రపంచం నడవదు. మీరు ఏదైనా వంట వండాలనుకోండి, ముందు వండాలని ఇచ్ఛ ఉండాలి, ఎలా వండాలో జ్ఞానం ఉండాలి, తర్వాత వండడమే క్రియ ఉండాలి. మీ వంటకి 3 ఎలా అవసరమో ప్రపంచం వండడానికి పరమాత్మ కూడా 3 అవసరమే. ఇది గ్రహించాలి. అయితే మనకి వంట జ్ఞానం ఉంటే సరిపోదు, వండడానికి సరుకులు బయట నుంచి కావాలి. కానీ పరమాత్మకు అలా కాదు. ఆ సంకల్ప శక్తులను 3 ఉంటాయి. బయట వస్తువు ఆయనకి ఏమి లేదు, అంతా ఆయనలోనే ఉంది, తెలుసుకోవాలి. రాయి అయితే బయట నుంచి పడాలి, కానీ ఆయన లోపల నుంచి స్పందన వచ్చిందన్నామే. ఆ సంకల్ప శక్తి విచ్చుకుని ఇచ్ఛాజ్ఞాన క్రియలుగా ముందు వ్యక్తమైంది. అది ఆ ఇచ్ఛాజ్ఞాన క్రియలు అన్నీ కూడా మొత్తానికి తేలిపోయింది ఏంటంటే బిందువు త్రికోణమే మెయిన్ అండి. మిగిలినవన్నీ కూడాను ఆ త్రికోణం మరికొన్నైతే, బిందువులు మరికొన్నైతే శ్రీచక్రం ఏర్పడింది. అసలు ఏమిటి? బిందువు త్రికోణం. ఇప్పుడు అందులోంచి ఆ 2 బయటకు తీయండి. అంటే నేను కత్తిరి పట్టుకోమని చెప్పట్లేదు, మనస్సుతో తీయండి. ఏది? త్రికోణము, బిందువు, ఈ 2 బయటకు తీసినట్టు ఊహించండి. ఎలా వస్తుంది ఆకారం? పరిశీలించారు ఎప్పుడైనా? ఆ త్రికోణం పానవట్టంలో ఉంటుంది, బిందువు శివలింగంలో ఉంటుంది. అంతే. ఇది ఎప్పుడు గ్రహించగలుగుతారు? ఇంతేనండి శివలింగం అంటే. మరి ఏంటి అక్కడ? అక్కడున్న విషయమే అది. ఇది శ్రీచక్ర విషయం. ఇలాంటి శ్రీచక్ర స్వరూపంలో మొత్తం ప్రకృతి తత్వములన్నీ, విశ్వం నడిపే తత్వములన్నీ దాగి ఉన్నాయి. అది మనం గమనించవలసిన ప్రధానమైన 16 పూర్ణత్వం. 8 మనకి కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టు భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవత అహంకార ఇదీయమ్మే భిన్నా ప్రకృతిరష్టధ. అష్టదల పద్మం. 16 పూర్ణత్వం, స్క్వేర్ వ్యాపకత్వం. కానీ ఈశ్వరతత్వం ఎలా విచ్చుకుని వ్యాపించిందో చూడండి. పద్మములాగా వ్యాపించింది. ఇంత పద్మమే శ్రీచక్రం అనుకుంటే విచ్చుకుంది కనుక ఈ పద్మం అంతటి కేంద్రం అనేది బిందువు. ఆ బిందువులోనే అసలు శక్తి ఉంది కనుక పద్మనాభ. అది తెలుసుకోవాల్సింది కదా. తాత్వికంగా చూస్తే అది పద్మనాభ అంటే ఇక్కడ ఇంత విశేషమైన అవసరం ఉంది. అందుకే హిందూ సంస్కృతి ఎటు నుంచి విచారించారు ఒక్క దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఈ శ్రీచక్రాన్ని మనం ఆరాధిస్తున్నాం కాగితంలో ఇవాళ. చాలు. కొందరు అంటూ ఉంటారు, ఏమైనా శ్రీచక్రం ఇంట్లో ఉంచుకోవచ్చా అని. నేను ఏం పర్వాలేదనే జాతికి చెందినవాడిని కాను. నేను సంప్రదాయాన్ని గౌరవించడం, గురు శిక్షణలో పెరిగాను కనుక దేని శక్తి నాకు తెలుసు కనుక శ్రీచక్రం ఇంట్లో ఉంచుకోవాలంటే మాత్రం మంత్రం ఉంటేనే యంత్రము. ఎప్పుడు ఫార్ములా అంతే. అమ్మవారి మంత్రం గురువు ద్వారా ఉపదేశం పొందిన వారు మాత్రమే శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. అయ్యా శ్రీచక్రం మంచి ఎనర్జీ కదండి, ఇంట్లో ఎందుకు ఉంచుకోకూడదు? ఎనర్జీ కనుకే నియమం ఉంది, తెలుసుకోండి. ఇక్కడ ఎనర్జీ ఉంటేనే నియమం ఉంటుంది, ఎనర్జీ లేకపోతే ఏ నియమాలు ఉండవు. కొందరు అంటారు మీ ఆలయాల్లో ఉన్న నియమాలు మా ప్రార్థనా మందిరాలు లేవు కనుక అందరూ మతం మారిపోతున్నారని. అవునైనా ఎనర్జీ ఉన్న చోటే జాగ్రత్తగా ఉండాలి. ఎనర్జీ లేకుండా ఎవడు దూరినా పర్వాలి, అంతే కదండి. రాగితీగలో కరెంటు ప్రసరిస్తున్నప్పుడే చేయి పెట్టి ముట్టుకోకూడదు, షాక్ కొడుతుంది. కరెంట్ లేని కర్రపొలను ఎవడైనా ముట్టుకోవచ్చు, ఇది తెలుస్తుంది. ఇది గ్రహిస్తే ఎనర్జీ అంటూ ఉన్నాక దాని మెయింటెనెన్స్ కొన్ని నియమాలు ఉంటాయి, అవునా లేదా? అది తెలియాలి. తెలియకుండా ఊరికనే పెట్టుకుని ఏం చేస్తాం ఇక్కడ? ఇది కూడా దేవతాశక్తిని కేంద్రీకరింప చేశాక ఆ దేవతకి ప్రీతికరమైన నియమాలు ఉండాలి. దేవతా ప్రీతిలో శుచి, సదాచారం, అంటూ ముట్టు మైల, నిత్యం దాన్ని పూజించడం. ఇక్కడ దేవతలు ఉంటారు కనుక వాళ్ళ అన్నాదులతో తృప్తిపరచడం. దీనికి పద్ధతి తెలియాలి. ఏది పడితే అలా కాకుండా ఏ దేవత లక్షణం ఏంటి తెలిసి చేయాలి. అందుకు గురూపదేశంతో చక్కగా ఏ వర్ణం వారైనా కూడా శ్రీ విద్యారాధన ఉంది. ఒక్కటి తెలుసుకోండి. కొందరు అనుకుంటుంటారు ఏదో కొందరు వర్ణం వారికి అని. కానీ కొన్ని నియమాలు ఒక వర్ణాన్ని పరిమితం చేసేదే కానీ తంత్రం, శ్రీ విద్య తంత్రశాస్త్రం, వేదం నుంచి ఆవిర్భవించిన తంత్రశాస్త్రం, ఇది సర్వులకు వచ్చింది. అయితే సర్వులు అయినప్పటికీ కూడా అర్హత ఎవరైనా చేయవచ్చని చెప్పిన ప్రధాన అర్హత గురూపదేశం, సంస్కారం. గురువు ద్వారా సంస్కారం పొంది, పద్ధతి పొంది వాళ్ళు చేయాలి. అలాంటి సద్గురువుని అమ్మని అడగాలి.
అటువంటిప్పుడు మాకు అమ్మ అంటే భక్తి అండి, యంత్రం లేదు అంటే భక్తి యంత్రం కంటే గొప్పది. అమ్మవారు భక్తికి దొరికిపోతారు. భక్తి ప్రియ, భక్తి వశ్య, భక్తి గమ్య, భయాపహ. అది శ్రీయంత్రం లేదే, శ్రీయంత్రం రాదే, శ్రీమంత్రం లేదే అని ఎవరు బాధపడక్కర్లేదు. అమ్మపై భక్తి ఉంటే చాలు. ఇక్కడ ఆ భక్తితో అమ్మ రూపాన్ని ధ్యానించండి. అమ్మ రూపం ఏమని చెప్పుకున్నాం? మంత్ర యంత్రముల సాకారమని. అది లలితాదేవి చిత్రపటం అక్కడ ఉంది, అది శ్రీయంత్రం. ఇది మీరు ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకున్నారు అనుకోండి, దానికి అన్ని నియమాలు, అన్ని బాధల్లో. కానీ శ్రీ యంత్రం అని పెట్టగానే ఎనర్జీ చాలా ఎక్కువ జనరేట్ అవుతుంది కదా, జాగ్రత్త చూడాలి. అది ధాతు రూపంలో పెట్టేప్పటికి ఉంటుంది. ఇలాంటి చిత్రపటాలు అయితే మీరు భక్తితో ఆరాధిస్తే తప్పకుండా పొందవచ్చు. కానీ శ్రీ యంత్రం గురించి తెలుసుకుంటే తప్పేమీ లేదు, అది మీరు ధ్యానం చేసినా తప్పేం లేదు. కానీ పద్ధతిగా ఆరాధించాలంటే మాత్రం తెలుసుకుని చేయాలి. అంతకు మించి నేను ఇంకేమీ విషయములు కాదు ఇందులో తెలుసుకున్నది. ఇప్పుడు శ్రీచక్రం కొనుక్కోవచ్చా అనుకుందరు అంటే, మీరు కొనుక్కున్నారు నేను చెప్తాను. ఎన్నో పుణ్యాలు ఖర్చు చేస్తే శ్రీచక్రం మీరు కొనుక్కున్నారు. ఏంటో తెలుసా? మీ శరీరం తెలుసుకోండి. ఎన్నో పుణ్యాలు ఖర్చు చేస్తే దొరికింది. అమ్మవారు ప్రతి అణువులో ఉన్నారు, అందులో సందేహం లేదు. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నింటిలో ఉన్నారు. కాబట్టి సముద్రం అంతా ఉన్న నీరు కెరటంలో మాత్రం లేదా? విశ్వమంతా ఉన్న శక్తి మనలో మాత్రం లేదా? గ్రహించగలిగితే చాలు. ఇక్కడ మనం చేయాల్సినంతా మనలో ఉన్న అనంత శక్తిని తెలుసుకోవడం. కానీ మన ఆ శక్తిని తెలుసుకోక ఏం చేస్తున్నామంటే, ఫలానా పురుషుడిని నేను, ఫలానా స్త్రీని నేను, నా పేరు పుల్లమ్మ, నా పేరు పుల్లయ్య, నేను మంచోడిని, నేను తెల్లోడిని, నేను నల్లోడిని గుణాలన్నీ ఆపాదించేస్తున్నాను శక్తి మీద. కానీ అలా కాకుండా వీటన్నిటినీ నడిపిస్తున్న శక్తి ఆ తల్లి అని తెలుసుకోగలిగి అహమిచ్చే విభావే భవాని అని గ్రహించే ప్రయత్నం చేయాలి. నేను ఇంతవరకు చెప్పిన శ్రీచక్రాన్ని శరీరంలో ఎలా చూడాలో వివరించుకుందాం. అక్కడ మొత్తం శ్రీచక్రం 2 విధాలుగా ఉంటుంది. ఇంకా మాట్లాడితే 3 విధాలు. మేరు ప్రస్తారం, భూప్రస్తారం, కైలాస ప్రస్తారం అని 3 విధాలు. భూప్రస్తారం అంటే 2 డైమెన్షనల్, అంటే రేకులా ఉంటుంది, 2 డైమెన్షనల్. ఇప్పుడు మీ చేతిలో ఉన్నదంతా 2 డైమెన్షనల్. మేరు ప్రస్తారం అంటే 3 డైమెన్షన్స్. అది ఒక కోన్లా వస్తుంది. మీరు పరిశీలించండి. కోన్ పైన సూక్ష్మం, కిందకి స్థూలం. కనుక ప్రపంచం కిందకి స్థూలంగా ఉంటుంది, పరమాత్మ పడుతున్న కొద్దీ సూక్ష్మం అవుతుంటుంది. సూక్ష్మం నుంచి స్థూలం వచ్చింది, మన స్థూలం నుంచి సూక్ష్మాన్ని పెడుతుంది. ఇక్కడ అది మొత్తం అంతే. ఇక్కడ పిరమిడికల్ షేప్ ఇది. ఇక్కడ ఇలా పిరమిడ్ చెప్పాను కదా అనేసి ఓహో పిరమిడ్లు వాటి కింద కూర్చోడాలు వాటి గురించి నేను చెప్పట్లేదు. శ్రీచక్రం ఒక పిరమిడికల్ షేప్లో మనం ఆలోచిస్తే దాని పేరు మేరు ప్రస్తారం. 3వది కైలాస ప్రస్తారం. కైలాస ప్రస్తారం విశేషం ఏంటంటే, అమ్మవారి మాతృకా వర్ణ రూపిణి అంటే అకారాది క్షకారాంత వర్ణములు అమ్మవారి రూపములు. ఆ మాతృకా వర్ణములు ఏ ఏ కోణాల్లో ఎక్కడ భావించాలో చెప్తూ ఆ మంత్రశక్తులతో రాసి చేస్తే కైలాస ప్రస్తారం. కానీ కైలాస ప్రస్తారం ఇళ్లల్లో పెద్ద ఉపాసకులు కూడా పూజించారు. అది కూడా ఉందని మాత్రం తెలుసుకుంటే చాలు. వాటికి ప్రత్యేకమైన స్థానములు ఉంటాయి. కైలాస ప్రస్తారం అని చెప్పడం. అంతేకాదు, శివుడు డమరుకం మోగించినప్పుడు వైబ్రేషన్. నటరాజు స్వామి అండి, నేను ఇవాళ మొట్టమొదటి నటరాజు స్తోత్రం చేశాం. నటరాజు డమరుకం మోగిస్తాడు, మోగించగానే వైబ్రేషన్. అది తెలుసుకోండి. ఇక్కడ అది సృష్టి. తర్వాత అభయం పడతాడు, స్థితి. అగ్ని పడతాడు, సంహారం. కిందికి కాలు పెడతాడు, అది ప్రపంచంతో లింక్, బంధం, తిరోధానం. పైకి పాదం ఎత్తుతాడు, అది అనుగ్రహం. పంచకృత్యాలు నటరాజు విగ్రహంలో ఉన్నది. పరిశీలించండి. ఇక్కడ ఈ నటరాజు విగ్రహాన్ని మీరు చూస్తే చిదంబర రహస్యం అని కూడా చూపిస్తారు. ఇప్పుడు విన్నారా? ఏమిటంటే చిదంబర రహస్యం, నాకు వెండి కనపడింది, నా బంగారం కనపడింది. అసలు కనపడదు, అది ఆకాశం. ఆకాశం కనపడుతుందని చెప్పాడు. ఆకాశం అంటే ది ఇన్నర్ స్పేస్. చాలా విశేషమైన మాట. ప్రపంచమంతా ఒక మహాస్పేస్లో ఉంది, అవునా లేదా? మనం చూస్తున్న ఆకాశం కూడా ఒక ఆకాశంలో ఉంది. ఈ ఆకాశాన్ని హృదయాకాశంలో ఉంది. అంత అక్కడ ఉన్నదంతా. నీ లోపల ప్రతి అణువులో ఒక ఆకాశం ఉంటుంది. నీ లోపల ఒక ఆకాశం, దహరాకాశ రూపిణి. ఈ దహరాకాశానికి వియచ్చక్రం అని పేరు. ఆ దహరాకాశంలో తిరిగే చైతన్యం ఏదైతే ఉందో, సంచరించే చైతన్యం ఉంది శ్రీచక్రం. కానీ హృదయంలో శ్రీచక్రాన్ని భావన చేయాలి. అక్కడ ప్రతి అణువులో శ్రీచక్రం ఉంది. సరిగ్గా చిదంబర నటరాజస్వామి విగ్రహం అక్కడ ఉంటుంది. పక్కన ఒక తెర ఉంటుంది. ఆ తెర వెనకాల గోడ లోపల శ్రీచక్రం ఉంటుంది. చాలా మందికి తెలియదు. అక్కడ అదే ఆకాశములో వ్యాపించిన శివశక్తి విన్యాసమే అక్కడ చెప్పబడుతుంది. ఈ శివశక్తుల కదలికే నాట్యం. అందుకే నటరాజ విగ్రహం ఒక శ్రీచక్ర స్వరూపమే. ఇది గ్రహిస్తే చాలా మించి అక్కర్లేదు. అంతే కదా. అక్కడ అమ్మవారి పేరేమిటి? శివకామ సుందరి. సుందరి అని పేరుతున్నది ఒక్కాలయమేనండి. అక్కడ శివకామ సుందరి. ఒక మహానుభావుడు రీసెర్చ్ చేసి తేల్చింది ఏంటంటే, సౌందర్య లహరి చిదంబర క్షేత్రంలో రచించారు.
శివానంద లహరి శ్రీశైల క్షేత్రంలో రచించారు అని చెప్పారు ఇక్కడ. కానీ చిదంబరానికి దీనికి అంత అనుబంధం ఉన్నది ఇక్కడ. అది గ్రహించదు చాలు ఇక్కడ. ఆ తత్వం ఎందులో ఉన్నది ఇక్కడ. మనం ఇప్పుడు రహస్యం అంటే తెలుసుకున్నాక చిదంబర చిత్ అంబర రహస్యము, చైతన్యము వ్యాపించిన ఆకాశం యొక్క అసలు తత్వమే చిదంబర రహస్యం. కానీ చిదంబర రహస్యమే శ్రీచక్రం మరొకటి కాదు ఇక్కడ. ఇవాళ చిదంబర రహస్యం అయితే తెలిసిపోయింది మనకి. అటువంటి ఆ శ్రీచక్రాన్ని మేరు ప్రస్తారంగా ఇప్పుడు భావన చేద్దాం. ఇక్కడ అందరూ మఠం వేసి కూర్చున్నారు కదా, మఠం లేకపోయినా భావన చేయండి, తప్పలేదు. కూర్చున్న వాళ్ళందరూ నిలువుగా కూర్చున్నారు కదా, ఎందుకంటే ఆ ఒక్క అవకాశం మానవ జాతికి మాత్రమే ఉంది అని నిన్ననే చెప్పుకున్న అడ్డా నిలువు. ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినాలమ్మా. అంతేగాని మొదటి రోజు కొంచెం సీరియస్గా ఉన్న రెండో రోజు బాగుందంటే మొదటి రోజు సరిగ్గా వినలేదని అర్థం. సబ్జెక్ట్ అలాగే ఉంది. ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరం కూడా శ్రీచక్రంలో అయిపోదాం. మీరు సాధన చేయొచ్చు, ఇంటికెళ్ళి కూడా చేయొచ్చు, తప్పేమీ లేదు. శాస్త్రం చెప్పిన ప్రకారంగా చేయిస్తున్నాం. కూర్చునేటప్పుడు సరిగ్గా మనకి యోగంలో కూర్చుంటే, నాకు ఇవాళ అమ్మగారు తీసుకొచ్చారు జాన్ వుడ్రాఫ్, ఈ కుండలిని యోగం జాగృతి జరిగినప్పుడు వ్యక్తి ఎలా కూర్చుంటాడో పోస్టర్ వేసి ఇచ్చాడు. ఆఖరికి కొన్నాళ్ళకి భారతదేశానికి పాశ్చాత్య దేశాల నుంచి ఆచార్యులు రావాల్సి వచ్చే పరిస్థితికి వెళ్ళిపోతాం. తెలుసుకోండి, ఇక్కడ మనం వేటి కోసమో వెంపర్లాడుతూ నిధులను వదులుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళ అసలు నిధులు తెలుసుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు. భారతీయుడి పరిస్థితి ఎలా ఉందంటే లంకి బిందులు బోర్లు ఇచ్చి దాని మీద కూర్చొని ముష్టడుక్కుంటున్నట్టున్నది. సరే, గొప్ప విషయాలు కదా. ప్రస్తుతం కూర్చున్నారా? ప్రతి వారు కూర్చున్నప్పుడు మీరు చూడండి, ఇటు నుంచి ఒక గీత గీస్తే ఇటు నుంచి గీత ఇస్తే ప్రతివాడు 3 డైమెన్షన్. స్థూలం నుంచి సూక్ష్మం నుంచి స్థూలం, స్థూలం నుంచి సూక్ష్మం. మీరు ఏ క్రమంలో వెళ్ళినా సరిపోతుంది. ఇక్కడ దీని లోపల నిరంతరం సంచరిస్తూ ఉన్నటువంటి ఫ్లో 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 అవుతున్నటువంటి ఒక కాన్షియస్నెస్, ఒక చైతన్యం. ఫ్లో లహరి, చైతన్యం సౌందర్యం, సౌందర్య లహరి ప్రవహిస్తుంది శరీరం అంతా. అది భావన చేసి ఒక్కసారి కూర్చుంటే బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణకం లలాటే అష్టారపత్రంచ భ్రువోర్మధ్యే దశారకం అంతర్దశారం కంఠే చ మన్వస్రం హృది సంస్థితం నాభౌతు వసుపత్రంచ కట్యాం షోడశపత్రకం వృత్తత్రయం చ ఊరుభ్యాం చతురస్రం పాదయోస్తదా. మొత్తం శ్రీచక్రం ఏంటంటే మీరు ఇందాక బిందువుని చూశారు కదా, బిందువు త్రికోణ అష్టదం అలా గుర్తుపెట్టుకోండి. బ్రహ్మరంధ్ర మధ్యస్థానం బిందువు. అక్కడున్న చిచ్చక్తి వ్యాపించి శరీరం అంతా ప్రసరిస్తూ శ్రీచక్రంగా తయారైంది ఇక్కడ. దాని తర్వాత తల త్రికోణం, నుదురు అష్ట త్రికోణం, భ్రూమధ్యస్థానం దశ త్రికోణం, కంఠస్థానం మరొక దశ త్రికోణం ఉంది, అది మన్వస్త్రం హృది సంస్థితం. భాష చాలా చమత్కారం ఉంటుందండి. మనువులు, మనువుల చక్రం అన్నాడు. మనువులు ఎంతమంది? 14 మంది మనువులు. అది మన్వస్త్రం హృది సంస్థితం. మనువులు అక్కడ ఉన్నారు. అంత గొప్పగా చెప్పాడు చూడండి. తర్వాత 14 త్రికోణాల తర్వాత ఏ చక్రం అమ్మా? మీరు దానికి దీనికి లింక్ పెట్టుకోండి. 14 త్రికోణాల తర్వాత ఏముంది? అష్టదళ, అష్టదళ పద్మం. నాభౌతు వసుపత్రంచ, వసువులు ఎంతమంది? 8. ఇప్పుడు అర్థమైంది కదా. అందుకే అష్టదళ పద్మం అక్కడికి వచ్చింది. దాని ఎంత విశేషం చూడండి. తర్వాత వచ్చినది వృత్తత్రం. తర్వాత నా కట్యాం షోడశపత్రకం, నడుము దగ్గరికి 16 దళాల పద్మం భావించమన్నాడు ఇక్కడ. శంకరులు దీనికి కళాస్త్ర అని పేరు పెట్టారు. అస్త్ర అంటే చక్రం, కళ ఎన్ని కళలు? 10. అందుకే కళా శబ్దం వేశాడు. పోల్చుకోవడానికి అదొక టర్మ్ అనమాట. అంటే ఎన్ని శాస్త్రాలు తెలిస్తే ఈ పదాలు అర్థం అవుతుంది ఇక్కడ. కనుక కళలు 16 కళ్ళ కనుక 16 దళాల పద్మం కటి దగ్గర ఉంది. మీరు 16 దళాల తర్వాత 3 వృత్తములు ఉంటాయి చూడండి. ఈ 16 దళాలు 3 వృత్తాలు కలిపి ఒక ఆవరణ. వృత్తత్రయంచ ఊరుభ్యా, వృత్తత్రయములు ఊరువులందు ఉన్నాయి. పాదయోస్ చతురస్రకం, పాదముల వద్ద చతురస్రకం ఉన్నది. చతురస్రం అంటే చివరికి చూస్తే స్క్వేర్. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇటు నుంచి ఇటు ధ్యానించవచ్చు. మీరు ఇలా ధ్యానం చేసుకుంటే మన శరీర చక్రం శ్రీచక్రం. నీ లోపల చిచ్చక్తి ప్రవహిస్తుంది. నువ్వు ఒక మాంస అస్థిమయమైనటువంటి ఒక గూడువి కావు. మాంసము అస్థి ఇవన్నీ కూడబెట్టిన శరీరానివి కావు. నీ లోపల చిచ్చక్తి ప్రవహిస్తోంది. అత్యంత సూక్ష్మమైన ఆ శక్తి విసతంతు తనీయసిగా నీ లోపల ప్రసరిస్తున్నా దాని యొక్క అసలు స్థానం ఇక్కడ నుంచి మొత్తం శరీరం అంతా ప్రసరిస్తుంది ఇక్కడ. ఇది గమనించుకో, సాధన చేసుకో. అందులో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇంద్రియ శక్తులు పనిచేస్తున్నాయి. ఆ ఇంద్రియ శక్తులు దేవతలు.
మొత్తం నవావరణలో ఉన్న దేవతలు మన లోపల ఉన్న ఇంద్రియ శక్తులే. నేను ఉదాహరణకు చెప్తాను. గంధాకర్షణి, రూపాకర్షణి, రసాకర్షణి ఎక్కడ చదివినట్టుంది కదా. గంధాకర్షణి అంటే వాసనని ఆకర్షించినది, రూపాకర్షణి రూపాన్ని గ్రహించినది, రసాకర్షణి రుచిని గ్రహించినది. ఇవి శక్తులు అవునా కదా. ఒక రూపాన్ని చూడగలగడం, ఒక రుచిని పొందగలగడం, ఒక వాసనని పొందగలగడం, ఈ శక్తులు ఎక్కడున్నాయి? ఆ శక్తులు మీరు తెచ్చుకున్నారా, ఉన్నాయా? ఎవరిచ్చారు? ఆ లోపల పరుగుతున్న చిచ్చక్తి వల్ల పనిచేస్తాను. ఉదాహరణకి ఇలా చెప్పాను. ఇలా మీరు అందులో ఉన్నవన్నీ కూడాను నీ శరీరం లోపల బయట ఉన్నటువంటి శక్తుల పేర్లు. నీలో ఎలా ఉన్నాయి, బయట అలాగే ఉన్నాయి. ఇక్కడ అనంత విశ్వంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. విశ్వంలో కూడా దర్శన శక్తి, శ్రవణ శక్తి, శబ్దశక్తి అన్నీ ఉన్నాయి. ఇక్కడ నీలో బయట ఉన్నది ఒకటే విషయం. నీలో బయట అమ్మవారి ఈ శక్తులుగా వ్యాపిస్తున్నది. కానీ వ్యాపించిన శక్తులన్నీ శివశక్తే అని తెలుసుకోగలిగితే, నాలో బయట ఉన్నదంతా అమ్మ అయితే మరి నేనెవరు? నేననేది ఒక్కడు వేరుగా ఉందా? ఆ నేననే చైతన్యం ఆకలేని అహమిత్యేవి విభావే భవాని మనం అన్నారు. ఇలా చేస్తే శరీర పిండాండ చక్ర బ్రహ్మాండ చక్ర సమన్వయంతో శ్రీచక్రాన్ని ఆరాధించడం అంటే ఇదండి. సంక్షేపంగా చెప్పడం జరిగింది. గమనించారు కదా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మొట్టమొదట చతురస్రంలో మొత్తం 3 రేఖలు ఉంటాయి. ఈ 3 రేఖల్లో 4 ద్వారాలు ఉన్నాయి. 4 దిశలను తెలియజేస్తూ 4 వైపుల. ఈ 3 రేఖల్లో ఒక్కొక్క రేఖకి కొంతమంది దేవతలు చెప్పున్న 28 దేవతలు ఉంటారు. అందులో 28 దేవతల పేర్లు మీకు తెలుసు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, సర్వసంక్షోభిణి, సర్విద్రావిణి, ఇవన్నీ చెప్తూ ఉంటారా లేదా? మొత్తం అలాగే మొట్టమొదటి 3 రేఖల్లో 28 మంది దేవతలు. దాని తర్వాత 16 దళాల్లో 16 మంది దేవతలు. మీరు లెక్కలు రాసుకోవచ్చు. ఎంతమంది దేవతలు వచ్చారో చివరికి నాకు చెప్పచ్చు. 16 మంది దేవతలు అంటే 28, 16. తర్వాత 8 దళాలు, 8 మంది దేవతలు. 14 త్రికోణాలు, 14 దేవతలు. 10 త్రికోణాలు, 10 దేవతలు. తర్వాత 10 త్రికోణాలు, మరో 10 దేవతలు. తర్వాత అష్ట త్రికోణం, 8 దేవతలు. తర్వాత త్రికోణం, 3 దేవతలు. 3 బిందువుల దగ్గర కామేశ్వరి, వజ్రేశ్వరి, భగవాన్ని. దాని తర్వాత మధ్యలో బిందువు ఉంది కదా. ఈ బిందువు చుట్టూ 15 మంది కూర్చుని ఉంటారండి అమ్మవారి చుట్టూ. కామేశ్వరి, భగవాన్, నిత్యక్లిన్న, పేరుండ, వన్నివాసిని, మహావిద్యేశ్వరి, శివదూతి, త్వరిత, కృష్ణ, నిలపదాక, విజయ, సర్వేశ్వరి. ఇది చదువుతున్నట్టు ఇక్కడ గుర్తుందా? ఖడ్గమాల్లో మొట్టమొదట షోడశ నిత్యం 15 మంది చుట్టూ ఉంటారు. మధ్యలో అమ్మవారు ఉంటారు. వీళ్ళు బిందువు చుట్టూ ఆ త్రికోణం లోపల వీళ్ళు. ఇప్పుడు ఎంతమంది దేవతలు అయ్యారు లెక్క కట్టి? 16 మందిని కూడా 15 మందిని కూడా లెక్క కట్టుకున్నాం. అమ్మవారు బిందువుతో కలిగితే 16. ఇవన్నీ మనం ఖడ్గమాల అని చదువుతున్నాం అంతే. ఇవే వీటిలో ఉన్నవే ఈ దేవతల పేర్లే. అవి ఏ ఆవరణలో ఏ దేవతలు ఉన్నారు. కానీ దాని అసలు పేరు ఖడ్గమాల కాదు. అది కూడా తెలియదు. శుద్ధశక్తి మాల పేర్లు ఏవేమిటో తెలియక చేసేస్తున్నాం. కొందరు అంటూ ఉంటారు ఖడ్గమాల చేయొచ్చా అండి. తెలియకపోతే చేయొద్దు. తెలుసుకొని ఎందుకు చేయాలో కూడా తెలుసుకోండి. ఇక్కడ అందుకు వీటి విషయాలు గ్రహించాలి. దాని పేరు ఖడ్గమాల కాదు, శుద్ధశక్తి మాల. దాని పద్ధతిగా ఉపాసన చేస్తే 16 రకాల సిద్ధులు వస్తాయి. అందులో మొదటి సిద్ధి పేరు ఖడ్గసిద్ధి. ఖడ్గసిద్ధి మొదలుకి 2 సిద్ధులు ఇస్తుంది కదా. ఖడ్గమాల వ్యవహారం, కానీ దాని పేరు శుద్ధ శక్తి మాల. ఇది నేను క్లుప్తంగా ఖడ్గమాల టచ్ చేసి వదిలేదు. కానీ అదంతా శ్రీచక్రంలో దేవతల పేర్లు. ఇది తెలిస్తే చాలు. ఇక్కడ అది మన శరీరంలో ఉన్న దేవతలు, వాళ్ళే ప్రపంచంలో ఉన్న దేవతలు. నీకు చూసే శక్తిగా ఇక్కడ అమ్మ ఉన్నారు. సూర్య భగవానుల్లో కాంతి శక్తిగా ఉన్నారు. అక్కడ ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇలా చూస్తూ ఉంటే ఆ తల్లి సంచరిస్తున్న చోటు విశ్వమే, నా శరీరమే. కానీ అమ్మ తిరిగే చోటు శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి, శ్రీచక్రరాజ సంచారిణి. అక్కడ ఆవిడ కూర్చునుంది మొత్తం. అయితే ఆ బిందువు యొక్క వైబ్రేషన్సే మిగిలిన 8 కూడా. అది మర్చిపోతుంది. ఇక్కడ బిందువు నుంచి వచ్చిన తరంగాలే తప్ప బిందువుకు వేరు కాదు. కనుక ఇవన్నీ కలిపి అమ్మగా చూడాలి. ఆ బిందువు యొక్క కిరణాలుగా వీటిని చూడు. సూర్యుడు వేరు, కిరణాలు వేరా కాదు. పైగా మీ చిట్ట చివరికి వచ్చేటప్పటికి చతురస్రంలో అణిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ మొదలవుతాయి. అక్కడి నుంచి అణిమ, మహిమ, తర్వాత బ్రాహ్మీ, మహేశ్వరి, తర్వాత సంక్షోభని, కింద 3 దాంట్లో. మొట్టమొదటి పేరేమిటి? ఇప్పుడు చెప్పాను కదా, అణిమ. అణిమ మొదలుకుని బిందువు దగ్గర ఉన్న త్రికోణం వరకు ఉన్న దేవతలందరినీ లెక్క పెడితే, అణిమతో మొదలుకుని బిందువు వద్ద ఉన్న త్రికోణం వరకు కడక పెడితే బిందువు నుంచి వచ్చిన కిరణాలే కదా వీళ్ళందరూ. అందుకే అణిమాదివి రావృతాం మయూఖై అన్నారు. అణిమ మొదలుకొని అక్కడ వరకు ఉన్న ఈ ఆవరణ దేవతలందరూ కిరణాలుగా ఉంటూ ఆ మధ్యలో ఆవిడ సూర్యబింబంలో కూర్చున్నారు. కనుక ఆవిడ వెలుగులు ఇవన్నీ కూడా అది గ్రహించాలి. ఇక్కడ
అందుకే నీలో గంధాకర్షణ, జ్ఞానాకర్షణ, ఇంకో ఆకర్షణ ఇవన్నీ కూడా ఆవిడ వెలుగులే. నీ లోపల ఆత్మరూపంగా ఉన్న చిచ్చక్కి యొక్క వెలుగులే నీ శరీరం అంతా, ఈ ప్రపంచం అంతా. కానీ వెలుగులు బింబం కలిపి చూడాలి కానీ వెలుగులు బింబం వేరుగా చూడకు. కానీ ప్రపంచమంతా శక్తి వెలుగులైతే ఈ వెలుగులన్నీ ప్రసరిస్తూ ఉన్నటువంటి అమ్మ అది. కనుక అది తెలియాలంటే నువ్వు ఇప్పుడు ఈ 8 దాటి వెళ్ళాలి కదా బిందువు గురించి గ్రహించాలంటే. దాటి వెళ్ళేక్కడికి ఏం తెలిసింది? ఈ కిరణాలను ఆవిడ అని తెలిసింది. అలాగే అమ్మను అర్థం చేసుకుంటే అమ్మ వెలుగులే ప్రపంచం అంతా అని తెలిసి రెండు కలిపి చూస్తున్నాను ఇక్కడ. ఇది అనిమాదివిరావృత అమ్మయూకి అనే మాటలో దాగినటువంటి అంతరార్థం. అహమిత్యేవ విభావయే భవాని. నీ లోపల అహం రూప చైతన్యం నుంచి ఇదంతా వ్యాపించింది కనుక తాత్వికంగా కూడా ఎంత గొప్పగా ఉందో చూడండి ఇక్కడ. కనుక నేనేది వేదాంతం చదివాను కనుక శ్రీ విద్య ఉపాసనలు ఇవన్నీ నాకు అక్కర్లేదండి అన్నాడంటే వాడికి ఏదో అర్థం కాలేదని అర్థం. ఏది ఉపనిషత్తు చెప్పిందో దాని ఉపాసన రూపంలో అందించింది శ్రీ విద్య. అందుకే శంకర భగవత్పాదుల వారు అన్ని ఉపాసనల్ని పట్టుకోకుండా శ్రీ విద్యను మాత్రమే స్వీకరించారు. ఎందుకంటే తాను చెప్పిన వేదాంతానికి చక్కగా సమన్వయించేది శ్రీ విద్య మాత్రమే. అందుకే ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, ఇది విషయం ఇక్కడ. మొత్తానికి శ్రీచక్ర స్వరూప స్ఫురణ అయిందనుకుంటాను. అందులో దేవతలు అర్థమయ్యారు. మన శరీరంలో విశ్వంలో ఉన్నది ఈ ఒక్క భావన మనం చేయగలిగితే చాలండి. ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ అవసరం లేదు. అందరూ దిగి అడ్వాన్స్గా వెళ్ళే వాళ్ళు ఆ డిస్కషన్స్ వేరే. ప్రస్తుతానికి ఇంత చాలు. మరొక్కసారి శ్లోకం చదువుకుందాం. చతుర్భి శ్రీకంఠై శివ యువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి. ఈ శక్తులన్నీ శివుని యొక్క శక్తులే కనుక శంభోహ మూల ప్రకృతి. ఆ శివుని యొక్క మూల ప్రకృతులు 9 రకాలుగా ఉన్నాయి. త్రయశ్చత్వారింశత్, ఎంత అందంగా ఇచ్చాడు చూడండి ఇక్కడ. త్రయశ్చత్వారింశత్ అంటే 43 త్రికోణాలు, వసుదళ అష్టదళాలు, కళాశ్ర 16 దళాలు, త్రివల్లయ 16 దళాల చుట్టూ ఉన్న 3 వృత్తాలు, త్రిరేఖాభి 3 రేఖలతో స్క్వేర్, సార్థం తవ చరణ కోణ పరిణత. ఇందులో మీరు బిందువు గురించి చెప్పలేదు చూడండి ఇక్కడ. చెప్పలేదు. తవ అన్నాడే నీ యొక్క అని. నీ యొక్క అంటే బిందు రూపిణిమైన నీ యొక్క అర్థం ఇక్కడ. ఇలా మొత్తం శ్రీచక్రాన్ని ఇందులో నిక్షిప్తం చేసి చరణము అంటే చక్రము అని అర్థం, శరణము అంటే ఇల్లు, ఆశ్రయం అని అర్థం ఇక్కడ. తవ శరణ కోణ అంటే అమ్మ నీ ఇల్లు ఇలా ఉంటుందమ్మా అని చెప్పడం, నీ చక్రం ఇలా ఉంటుందని చెప్పడం. అందుకే చరణ అన్న శరణ అన్నా పర్వాలేదు. ఇటువంటి ఈ శ్లోకంలో అమ్మవారికి నమస్కారం చేసుకుని ఇప్పుడు ఏకంగా 15వ శ్లోకం దగ్గరికి వెళ్తున్నాం. నేను నిన్ననే చెప్పాను, ఏది చెప్పానో వినండి. మిగిలిన ఎందుకు చెప్పలేదంటే టెక్నికల్ డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ టెక్నికల్ డీటెయిల్స్ ఉంటే అనుభూతి అందడం కష్టం. నేను చెప్పచ్చు కానీ ఒక 20 రోజులు మీరు ప్రవచనం పెట్టుకుంటే నేను చెప్తాను ఒక్కటి డీటెయిల్గా. అలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకం డీటెయిల్గా చెప్పింది ఎప్పుడు అంటే అలా ఉన్నప్పుడు. ఇప్పుడు అంత సమయం మనకు లేదు కనుక కొన్నింటి కలిపితే ఎక్కువ వివరణ ఇవ్వకపోతే అర్థం కాదు. అందుకే నేను అంత వివరణ ఇవ్వాల్సిన శ్లోకాల దగ్గరికి వెళ్ళట్లేదు. వాళ్ళ టెక్నికల్ డీటెయిల్స్ ఉంటే ఇప్పుడు చెప్పుకుని చాలు. కానీ ఇప్పటి వరకు మనం కన్క్లూడింగ్గా ఆలోచించాలి అంటే అమ్మవారు 5 రూపాలు చెప్పుకున్నాం, అవునా లేదా? తత్వరూపం, కుండలిని రూపం, మంత్ర రూపం, స్థూల రూపమైన సౌందర్యం, యంత్ర రూపం 5 చెప్పడం జరిగింది. అటువంటి దానికి నమస్కారం చేసుకుని 15వ శ్లోకం నుంచి వరుసగా కొన్ని శ్లోకాలు ధ్యానాలు చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఒక ప్రక్రియ అండి. ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంట్. మీరు చేయవచ్చు వీటిని. అంటే వీటిని రూపధ్యానములు అనాలి ఇక్కడ. ఒక్కొక్క రూపం ధ్యానించడం వల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. చాలా గొప్ప రహస్యమైన విషయం. చాలామందికి ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే మన మెడిటేషన్ అవన్నిటిని అందరూ చేయాలనే ఉద్దేశంతో ఏ దేవతా రూపం చేయగలిగింది, సైలెంట్గా ఉంటే చాలు, ఇలాంటివన్నీ చెప్తారు. ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, లోపల ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది. కనుక నామరూపాలను అంటి పెట్టుకున్న నువ్వు అంత తౌలిగ్గా రెండింటిని వదులుకోలేవు. భగవంతుడు నామరూపాతీతుడే కానీ జన్మల నుంచి అలవాటైపోయాయి నామరూపాలు. నామరూపాల్లో మగ్గిపోయి నువ్వు నామరూపాతీతత్వాన్ని ఎలా అందుకుంటావు? అందుకు పని చేయాలి. దివ్యనామ దివ్య రూపాలు తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యం ఇక్కడ. దివ్యనామ దివ్య రూపాలు. అందుకే భగవంతుని దివ్యనామ దివ్య రూప ధ్యానం చేస్తే అప్పుడు నువ్వు పరానికి వెళ్తావు. అంతేగాని నిన్న మొన్న బొడ్డోడిని పిల్లాడు వచ్చి ఎందుకు రూపాన్ని ధ్యానించాలంటే అమ్మో పిల్లాడు అంత జ్ఞానం అని మురిసిపోకండి. ధ్యానించి చూడండి, తెలుస్తుంది ప్రయోజనం. ధ్యానించడం అంటే డీప్ ధ్యానం దొరికిందో సంతోషం. కానీ కాసింత కూర్చొని శాస్త్రం వర్ణించిన రూపాన్ని మనసులో తలంచుకుంటే చాలని ప్రయోజనం ఉంటుంది. నేను చూశాను అలాంటివి ఎన్నో. ఒకనొక భయంకరమైన యాక్సిడెంట్ ఎదురు కాబోతున్న సమయంలో మృత్యుంజయ స్వరూపంకి సంబంధించిన ఒక శ్లోకం గుర్తుకొచ్చి అందులో మృత్యుంజయుడు ఎలా వర్ణించారో, ఎలా ఉంటాడు వర్ణించారంతే. ఆ ఒక్క శ్లోకం గుర్తు తెచ్చుకోవడం వల్ల ఆశ్చర్యకరమైన యాక్సిడెంట్ నుంచి కూడా బయటపడిన సందర్భాలు ఉన్నాయి.
అంటే ఒక రూప మనస్సులో మెదిలితే అంత ప్రయోజనం ఉంటుంది. అంతేగాని దేవుడి రూపం మనం ఊహించుకున్నదే కదండి అంటాడు వీడు పెద్ద తెలివిన వల్ల. నువ్వు ఊహించుకున్నది కాదు, ఋషులు వర్ణించినది. నువ్వు దర్శించడం చేత కాదు కనుక ఊహించుకున్నావు. భగవంతుడికి సంబంధించిన ఊహ అసత్యం కాదు, ఎందుకంటే ఉన్నవాడు నువ్వు ఊహిస్తున్నావు కనుక. తెలుసుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు మీకు 9 అయినా ఆకలిస్తుంది, ఎప్పుడు పుణ్య సంవత్సరాన్ని మీరు అనుకుంటే భోజనమును ఊహించుడు అంటే మీరు కోపం వస్తుంది. ఊహిస్తే ఆకలి తీరదు, ఎందుకంటే అది ఎక్కడ లేని వస్తువు. కానీ భగవంతుడు ఊహిస్తే ఫలితం ఉంటుంది, ఎందుకంటే ఉన్న వస్తువు. ఉన్న వస్తువు యొక్క తత్వాన్ని రూపం చెప్తుంది. ఇక్కడ ఈ రూపాలు మనం ఊహించుకున్నవిగా ఋషులు దర్శించినవి, వాళ్ళు దర్శించినవి నువ్వు ధ్యానించు. ఇప్పుడు మనం అది చేయబోతున్నాం. ఒక్కొక్క రూప ధ్యానానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. అమ్మ ఇన్ని రూపాలు చెప్తున్నారు. నిన్నటి వరకు మనం కామాక్షిని కూర్చోబెట్టేశాం. ఇప్పుడు మీకు శారదాదేవి కనబడుతుంది, మరికొంతసేపటికి మరొక తల్లి కనబడుతుంది. ఎన్ని రూపాలు! మూక పంచశతిలో మూక కవి అయితే మరికొన్ని రూపాలు చూపిస్తాడు. కాళీ రూపం చూపిస్తాడు, వారాహి రూపం చూపిస్తాడు, శ్యామలా రూపం చూపిస్తాడు. అన్ని కామాక్షి అంటాడు. మళ్ళీ అంటే తల్లి నువ్వు ధరించిన రూపాలే తల్లి అంటాడు. ఇక్కడ అంటే అర్థం ఏంటి? మనం ఏ అమ్మని ధ్యానించినా అది మా అమ్మ ధరించిన రూపాలే తెలుసుకోవాలి. ఆ మూల స్వరూపాన్ని లలితా మహాత్రిపుర సుందరి అన్నాం. లోక నిర్వహణ కోసం ఆ తల్లి ధరించిన రూపాలన్నీ మన కోసమే ధరించినవి. లోకాన్ని నిర్వహించడం కోసమే కాదు, మన బతుకు నిర్వహించడం కోసం కూడా జరుగుతుంటుంది. మనం గతంలో ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఇక్కడే నాకు గుర్తుంది, మీరు మర్చిపోతారని అనుకోను, మళ్ళీ చెప్తే తప్పని మీరు అనుకుంటారని అనుకోను. మరొక్కసారి చెప్తాను అర్థం చేసుకోవడానికి. మన ఇంట్లో కన్నతల్లి మనల్ని ఎలా పెంచి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీకు ఆకలి వేసినప్పుడు అమ్మ ఆకలమ్మ అంటే ఉండరా బాబు అని చెప్పి చక్కగా ఆ నేత చీర పైకి ఇలా కట్టుకుని చేతిలో గరిటె పట్టుకుని పాయసం పట్టుకుని వచ్చి వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు మీ అమ్మ మీకు ఎలా కనబడి ఉంటుంది చూసారా? మీకే తెలుసు ఎంత జ్ఞానం. అన్నపూర్ణమ్మ కడుపు నిండా తినేశారు, హోంవర్క్ చేసుకుంటున్నారు. ఆ హోంవర్క్లో మీకు మ్యాథమెటిక్స్ ఒక లెసన్ అర్థం కాలేదు. అమ్మ చెప్పమ్మా అని అడిగారు. అంటే నా అమ్మ వచ్చి చెప్పడం మొదలుపెట్టింది పుస్తకం పట్టుకొని. అప్పుడు ఆవిడ సరస్వతి, మా స్కూల్ ఫీజు కట్టాలి, షూస్ కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వమ్మా అన్నారు. మహాలక్ష్మి డబ్బులు ఇస్తూ తర్వాత తప్పేదో చేశారు, ఒక్కడు కొట్టింది ఖాళీ. చూసారా? మీ బతుకు నిర్వహించడానికే మిమ్మల్ని కన్నతని 4 రూపాయలు ధరిస్తే ప్రపంచాన్ని నడపడానికి ఆ తల్లి ఎన్ని రూపాయలు ధరించాలి? ఇది తెలియక సగం సగంలో ఆగిపోతుంటారు చాలా మంది. చక్కగా సరస్వతి స్తోత్రం చేసుకోండి అమ్మా అంటే ఉపనిషత్తు బెటరేమో, భగవద్గీత చెప్పిన అది బెటరేమో, లేదా రమణకి చెప్పాను నేను బెటరేమో, అన్నీ బెటరే. నీకేది బెటర్ ఆలోచించు, గుర్తుపెట్టుకోండి. ఏది బెటర్ అని ప్రశ్నించక నీకేది బెటర్ అని ఆలోచించు. ఇది ఆలోచించుకోవాలి. ఇక్కడ నీ మనస్తత్వం ఏంటి, నీ సంస్కారం ఏంటి, నీది ప్రేమించే తత్వమా ఆలోచించే తత్వమా? ప్రేమించే తత్వం మీద భక్తిలోకి వెళ్ళు, ఆలోచించే తత్వం మీద జ్ఞానంలోకి వెళ్ళు. కొందరు రెండూ ఉంటాయి, త్యాగయ్యలాగా రమణ మహర్షిలాగా. రెండూ చేసుకో, భగవంతుని ప్రేమించు, భగవంతుని ఆలోచించు. కనుక వారి వారి శరీర జీవ లక్షణాలను